यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहं विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय श्री चित्सभेशाय नमः शिवाय त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी भवानी समेत
శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వామికి నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్న శివభక్తుల గాథలు, నాయన్మార్ల యొక్క చరిత్ర ఇవాళ 6వ రోజులకి ప్రవేశించాం. నిన్నటి రోజున ఒక మహానుభావుని యొక్క వృత్తాంతాన్ని ప్రారంభించుకొని చాలా భాగం చివరి దాకా వచ్చాను. నిన్న ఆ మహానుభావుడే వాగీశుడు అని చెప్పబడుతున్నాడు. ఎవరి చరిత్ర వింటే చాలు పవిత్రమవుతామో అటువంటి మహనీయుని యొక్క చరిత్ర, ఆయన జననం మొదలుకొని ఏ విధంగా పరివర్తన చెంది తిరిగి శైవమతాన్ని స్వీకరించాడో చెప్పుకోవడం జరిగింది. మధ్యలో మోహితుడే అన్యమతంలోకి వెళ్ళినప్పటికీ తిరిగి మళ్ళీ శైవమతానికి వచ్చి శివుని మహిమను ప్రకటిస్తూ సనాతన ధర్మేతర మతములను ఖండిస్తూ సనాతన ధర్మంలో ప్రధానమైన వైదిక శైవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్న మహానుభావుడు. ఆయన జ్ఞాన సంబంధుని కూడా కలిసి, జ్ఞాన సంబంధుడు ఆయన కలిసి వివిధ క్షేత్రములు సంచరించడం కూడా చెప్పుకున్నాం. తర్వాత ఆయన జ్ఞాన సంబంధుడు మధురైకి చేరిన వెంటనే తాను వేరుగా క్షేత్ర దర్శనములు చేస్తూ క్రమంగా తిరుక్కలికుండ్రం, తిరువాన్మియూర్, ఇది చెన్నైకి సమీపంలో నేటికి ఉన్నది. అక్కడ శివుడు మరుందేశ్వర్ అనే పేరుతో ఉంటాడు. మరుందు అంటే చాలామందికి తెలిసింది ఔషధాలు. మరుందేశ్వరుడు ఎందరికో రోగములు కుదిర్చినటువంటి మహిమ స్వామికి నేటికీ కనబడుతుంటుంది. అక్కడి నుంచి మైలాపూర్ ఆయన చేరుకున్నాడు. మైలాపూర్ కూడా మనకి చెన్నై పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ పరమేశ్వరుడు స్వయంభూ క్షేత్రమే మైలాపూర్. అక్కడ ఆ మైలాపూర్లో కపాలేశ్వర స్వామిని ఉంటాడు. ఆ కపాలేశ్వరాన్ని స్తుతించి అక్కడి నుంచి చెన్నైకి సమీపంలో ఉన్న ఒట్రియార్, అది తిరువత్తియార్ అని చెప్తారు, అక్కడికి చేరుకున్నాడు. అక్కడ స్వామిని కీర్తించి వేదవేద్యుడైన పరమేశ్వరుని అక్కడ తాండకం అనేటువంటి వృత్తముతో కీర్తించాడు. అక్కడి నుంచి కాళహస్తి చేరిన తర్వాత అక్కడ దక్షిణ కైలాస పర్వతాన్ని చూసిన వెంటనే తనకి కైలాసం వెళ్ళాలని కోరిక కలిగి ఆ కైలాసానికి బయలుదేరాడు. బహుదినములు పర్యటన చేస్తూ నడుస్తూ కాలినడకను వచ్చి కాశీ మహాక్షేత్రానికి చేరుకుని కాశీలో విశ్వేశ్వరుని సేవించుకుని ఇక్కడ కొంతకాలం ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ హిమోత్పర్వత ప్రాంతముల మీదుగా కైలాస పర్వతాన్ని ప్రయాణం చేశాడు. ఇప్పుడు కైలాస మార్గములు వేరేగా ఉన్నాయని చెప్పుకున్నాను నిన్ననే మనం. అప్పుడు కైలాస పర్వత మార్గము క్రమంగా అక్కడ ఓంకారరు పర్వతము, అదేవిధంగా జాగేశ్వరుడు మొదలైన వాటి నుంచి వెళుతూ కైలాసానికి వెళ్ళాలి. కాలినడకన వెళ్ళడం అది ఒకప్పుడు అలా వెళ్ళేవారు. అలా వెళ్ళడానికి కూడా కొన్ని 40 రోజులు అలా పట్టేది. ఆ రోజుల్లో మరీను దుర్గమమైనటువంటి అరణ్యాలతో ఉండేవి. అలాంటి ప్రాంతానికి సాహసించి బయలుదేరాడు. ఇలా వివిధములైన హిమోత్పర్వత ప్రాంతములు, కేదారనాథుడు ఇవి దర్శిస్తూ కైలాసం వైపు వెళుతూ ఉంటే క్రమంగా ఆ కాలు అరిగిపోవడం ఉన్నది. కాళ్ళరిగేలా తిరిగారని మాట కంటాం, అది నిజంగా ఆయనకి జరిగింది. అక్కడ మాంసపు అవంతా అరిగిపోయి ఎముకలు బయటపడుతున్నంతగా అరిగిపోయాయి. అప్పుడు ఇంకా కాలితో నడవడం సాధ్యం కాక చేతులతో దేక్కుంటూ వెళ్ళాడు ఆయన. ఆ దేక్కుంటూ వెళుతున్నప్పుడు మోచేయి దగ్గర అక్కడ కూడా అరిగిపోయేట. దొర్లుతూ పొర్లుతూ కూడా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా త్రోవలో అనేకమైనటువంటి సహాయాలకు అంది. అంటే సర్పములు వెళుతూ ఆ మణుల కాంతుడితో విడికి దారి చూపించేవిట. అంతేకాదు క్రూర మృగములు కూడా ఆయన సమీపానికి రాకుండా దూరం నుంచే గౌరవంగా చూస్తున్నాయి. తపశ్శక్తి ప్రభావం అలా ఉన్నది. అలా వెళుతూ ఉండగా ఒక మునివరుడు ఆయనకు గోచరించాడు. హిమాలయాలంటే మునులు యోగులు ఉన్న చోటే కదా. ఆయన చూసి, ఎవరివయ్యా నువ్వు? ప్రాణాలకు తెగించి ఈ చోట నువ్వు ప్రయాణం చేస్తూ వెళుతున్నావు, ఇంత కఠినంగా ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు యోగీశ్వరుడు. అప్పుడు తాను చెప్పాడు, నేను పరమేశ్వరుని దర్శించాలని. ఎందుకంటే ఎక్కడ ఎన్ని చూసినా స్వామి కైలాసనాథుడనే పేరు కదా. ఏ క్షేత్రంలో స్వామిని మనం కొలుచుకున్నా శివుడనగానే గుర్తొచ్చేది కైలాసమే. అందుకే కైలాసంలో శివుడిని చూడాలని బయలుదేరి వస్తున్నాను అని. ఇక్కడ కైలాసం గురించి మాట్లాడాలంటే మానస సరోవరం వద్ద ఉన్నటువంటి కైలాస పర్వతమే. అక్కడ పర్వతమే శివస్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటాం. అయితే కైలాస లోకం వేరు, అది చతుర్దశ భువనాలకి ఆవల ఉన్నటువంటి పరంధామం. అది ఆ విభూతి భూమి యందు మనకి మానస సరోవర సమీపంలో ఉన్న కైలాస పర్వతం. దీన్ని ఆధారం చేసుకుని అనేక దివ్య ధామములు ఉన్నాయి. ఇప్పటికీ అనేక మంది యోగులు ప్రచ్ఛన్న రూపాలతో అక్కడ ఉంటూ ఉంటారు. అనేకమైన పుణ్యనదులకు పుట్టునిల్లుగా ఉన్నటువంటిది మానస సరోవరం. భారతదేశంలో ప్రవహించేటువంటి సరయూ నదికి, బ్రహ్మపుత్రకి, ఆఖరి గంగ కూడా అక్కడి నుంచే వచ్చిందని పురాణములు పరిశీలించిన వాళ్ళు చెప్తారు. భగీరథుడు తపస్సు చేయగా అక్కడ వచ్చి గోముఖంలో వ్యక్తమైందిట. అలాంటి పరమపావనే కైలాస మానస సరోవర విశేషముల గురించి స్కాందాది పురాణముల యందు వ్యాసభగవానుడు పేర్కొన్నాడు. అలాంటి కైలాస పర్వతానికి వెళ్ళాలి, అక్కడ స్వామిని చూడాలి అని అంటూ ఉంటే, ఇది వెర్రి సాహసం నాయన, ఇలాంటి సాహసం పనికిరాదు,
నువ్వు క్షేమంగా వచ్చిన చోటుకి వెళ్ళిపోవడం మంచిది అని చెప్తూ ఉంటే, ఎందుకు అలా అంటున్నారు? స్వామి దర్శనం నాకు అంత దుర్లభమా అంటే, నీ ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టం సుమా, ఇప్పటికే శరీరం నీకు ఎలా అయిపోయింది, ఇంకెంత ప్రయాణం చేయాలి అంటే, నా శరీరంలో మాంసమంతా నశించిపోయినా సరే కైలాసం చూడకుండా నేను వెళ్ళను అన్నాడు. అలా అన్న వెంటనే ఆ యోగీశ్వరుడు కూడా అంతర్ధానమయ్యాడు. అంతర్ధానమయ్యే ధ్వని మాత్రం వినబడింది, వాగీషా లే అని. తన పేరు పెట్టి ఎవడు పిలిచాడా అని చూసేటప్పటికల్లా లేవగలిగిన విధంగా శరీరం మొత్తం మారిపోయిందండి ఇతనికి. నువ్వు కైలాసం చూడాలని పట్టుబడుతున్నావుగా, ఇదిగో అక్కడ సరస్సు చూడు, చాలా దివ్యమైన సరస్సు ఇది. కైలాసం ఇంకా చాలా దూరంగా ఉంది, ఈ సరస్సులో స్నానం చెయ్యు, నువ్వు కైలాసాన్ని చూస్తా ఉన్నాడు. అప్పుడు ఈ అనేక మంది యోగులు మహాత్ములు సంచరించే చోట వాళ్ళకి మహిమలు ఉంటాయి కనుక, ఆ మహిమతో నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకుని ఆయన సరస్సులో మునిగి లేచేటప్పటికల్లా తమిళనాట పంచనద క్షేత్రం దగ్గర తేలాడు ఆయన. ఆశ్చర్యం, కైలాసంలో శివుడిని చూడాలనుకుంటే పంచనద క్షేత్రం, దాన్ని తిరువయ్యార్ అంటారు. అది ఇప్పటికీ చాలామంది తెలిసి ఉంటుంది. తిరువారూరు ప్రాంతంలో త్యాగరాజస్వామి వారు అక్కడే సిద్ధి పొందారు, అక్కడే ఉన్నారు. ఆయన పుట్టింది తిరువారూరు అయినా ఆయన తిరువయ్యారుకు వచ్చి అక్కడే బహుకాలం ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. తిరువయ్యారు చాలామందికి తెలుసు. తిరువయ్యార్, ఐఆర్, ఐ అంటే 5, ఆర్ అంటే నది అని తమిళంలో అర్థం. అంటే 5 నదుల క్షేత్రం, సంస్కృతంలో దాన్ని పంచనద క్షేత్రం అంటారు. అక్కడ తేలేడు ఆయన. ఇదేమిటి అంతదాకా వెళ్ళి ఆ సరస్సులో ముంచి ఇక్కడ పడేసేడేంటి శివుడు అనుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు మొత్తం కైలాసం అంతా అక్కడే ఉంది అన్న మాట స్ఫురించింది. తాను ఆ తిరువయ్యార్లో స్నానం చేసి నదిలో స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం అక్కడ దృశ్యం మారిపోయింది. అద్భుతమైన వెండికొండ, హిమోత్పర్వతంలో కైలాస పర్వత శిఖరము కనబడింది. అక్కడ పార్వతీ సహితుడే పరమేశ్వరుడు అనేక మంది ప్రమదగణములతో దేవతలతో తేజల్లుతూ దర్శనమిచ్చాడు. అంతేగాని మామూలు గర్భగుళ్ళు ఉన్నటువంటి స్వామి కాదు, కైలాసం మొత్తం దర్శనమిచ్చింది. ఆశ్చర్యచక్తుడే చూస్తున్నాడు, స్వామిని దర్శించేరేనా ఆనందపడిపోతున్నాడు. ఇక్కడ అంటే స్వామి తన భక్తుల కోసం ఎక్కడైనా కైలాసాన్ని చూపించగలడు, అక్కడే చూపించాడు కైలాసాన్ని. అంతేకాదు కైలాసానికి దేవతలందరూ రావడం, అక్కడున్న ప్రమదగణములు వీటన్నిటినీ దర్శనం చేశాడు. పైగా అద్భుతమైన నందీశ్వరుడి దర్శనమైంది. దానితో పులకించిపోయి నాట్యం చేసి స్వామిపై అనేక కృతులు పాడుతున్నాడు. ఇక్కడ ఈ పంచనద క్షేత్రం, ఇక్కడ ఉన్నటువంటి స్వామికి ప్రణతార్తిహరుడు అని పేరున్నది. అమ్మవారి పేరు ధర్మ సంవర్ధిని అని. ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీకిలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే అంటారు త్యాగయ్య ఈ స్వామిపై కీర్తన చేస్తూ. ఎందుకంటే ఆయన ఈ ఊళ్ళోనే ఉంటూ అదే ఆలయంలో రామతారక మంత్ర సిద్ధి పొందాడు త్యాగయ్య. ఈ పంచనదీశ్వరుని ఆలయంలోనే సిద్ధి పొంది బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల విధృత సరజాల సభత కరుణాల వాల ఘనలీల నవ్య వనమాలికాభరణ ఏలా నీ దయరాదు పరాకు చేసే వేళ అనేటువంటి రామచంద్రమూర్తి దర్శనానుభూతిని ఈ ఆలయంలోనే పొందాడు. తారక మంత్రం సిద్ధింపజేసుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పంచనదేశ్వరుని ఒక్కసారి స్మరించుకునే భాగ్యం మనకి లభించింది. అక్కడ ధర్మ సంవర్ధినిపై కూడా రచనలు చేశారు త్యాగరాజస్వామి వారు. ఆ ప్రణతార్తిహరుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు, ప్రణత ఆర్తిహరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు కనుక ప్రణతార్తిహరుడు అని పేరు. ఇలలో ప్రణతార్తిహరుడునుచు పేరెవరిడిరే శంకరుడి, నీకు ఎవరు పెట్టారే ఆ పేరు? నమస్కరించిన వారు ఆర్తిని పోగొడతావు అని. మరి నా ఆర్తిని ఇంకా పోగొట్టట్లేదు ఏంటి, ఎవరు పెట్టారే పేరుని అడిగాడు. అయితే ప్రణతి ఎలా చేస్తున్నానంటే, కర్ర చరణ యుగము నొసలు భుజమ్మును ధరణి సోకి మ్రొక్కగలేదా శరణనుచును మొరలిడలేదా పంచనదీశ త్యాగరాజనుత ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే అని స్వామిపై రమ్యమైన కీర్తన త్యాగయ్య రచించారు. అటువంటి పంచనదీశ్వరుని చూసి పైగా దానికి భూలోక కైలాసమని దక్షిణ కైలాసమని నామధేయం అక్కడి నుంచి మరింత వ్యాప్తి అయింది. ఒకవైపు దక్షిణ కైలాసం కాళహస్తి, అది చూసి అక్కడికి వెళ్ళాలనుకున్న వాడికి దక్షిణ దిశలో కైలాసాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడు చూపించాడు కనుక పంచనద క్షేత్రానికి కూడా దక్షిణ కైలాసం అనే పేరు. పైగా అక్కడి వల్లనే ఇక్కడ కూడా వెండి కొండపై రజతాచలంపైనే దర్శనమిచ్చాడు. ఇక్కడ స్వామిని స్తుతించిన తర్వాత చిత్రం ఏంటంటే, తిరువయ్యారులో ప్రతి వాళ్ళు ఆయనకి శివగుణములుగానే కనిపించడం మొదలుపెట్టారు. అక్కడ ఊరి జనములు కూడాను శివగణముల వలె గోచరిస్తూ ఉంటే మొత్తం కైలాసం అంతా ఇక్కడే ఉన్నది అని ఆనందిస్తూ కీర్తనలు రచించాక
స్వామి ఆ దృశ్యం కొంతసేపు చూపించి అంతర్ధానమయ్యాడు ఇక్కడ. కానీ కైలాసాన్ని చూడాలన్న ముచ్చటని ఈ విధంగా తీర్చి ఇంకా నువ్వు చెయ్యవలసిన పనులు ఇక్కడున్నాయని ఆయనే శ్రమ లేకుండా ఇక్కడికి రప్పించి వివిధ క్షేత్రములకి సంచరించమని ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ బయలుదేరుతూ వివిధ క్షేత్రములు దర్శిస్తున్నాడు. అలా వెళుతున్నప్పుడు తిరుప్పుందుర్తి, ఇది చాలా ప్రధానమైన గొప్ప తీర్థం తమిళనాట. అక్కడికి వెళ్ళి స్వామిని కీర్తించినప్పుడు స్వామి ఆజ్ఞతో అక్కడ తాను భక్తులందరినీ ప్రేరేపించి ఒక అద్భుతమైనటువంటి మఠాన్ని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ మఠంలో భక్తులకి చక్కగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి క్రమంగా వివిధములైన కీర్తనలు చేస్తూ వెళుతూ ఉండగా ఒకసారి సంబంధుడు మధురైలో విజయం సాధించి వస్తున్నాడని వార్త తెలిసింది. తను తిరుప్పుందుర్తిలో ఉన్నప్పుడు. నిన్న కథ గుర్తుందిగా, సంబంధుడు మధురై నగరానికి వెళ్ళాడు, వాళ్ళని ఓడించడానికి వెళుతున్నాను అని వెళ్ళాడు. ఆ ఓడించి విజయం సాధించాడు అనేటువంటి వార్త కూడా తెలిసింది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, పల్లకిలో వస్తున్నాడు అని తెలియగానే ఆనందపరసుడు అక్కడికి వెళ్ళి ఎవరికీ తన రాక చెప్పవద్దని చెప్పి తాను కూడా గుంపులు దూరిపోయి ఆ పల్లకి మోసిన బోయిల్లో తాను కూడా మోసాడు బోయిగా. లోపల జ్ఞాన సంబంధుడు ఉన్నాడు, ఆనందపరసుడు మోస్తున్నాడు. అయితే జ్ఞాన సంబంధుడు అక్కడి నుంచే అప్పర్క్కడికి వచ్చినట్టున్నాడే అన్నట్ట. వెంటనే స్వామి వచ్చానన్నాడు. ఆయన మోస్తుంటే నేను పల్లకీలో కూర్చోడు వెళ్ళి దిగిపోయాడు జ్ఞాన సంబంధుడు. దిగిపోయి వెళ్ళి అప్పరికి దండం పెడదామని వెళితే ఆయన దండం పెట్టే లోపలే అప్పరు సాష్టాంగ ప్రణామం చేశాడు జ్ఞాన సంబంధుడికి. అప్పుడు అతను లేపి ఆయన ఏంటయ్యా ఈ పని అని వారిద్దరూ ఒకదాన్ని సముదాయించుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇరువురు కూర్చుని కొన్ని ప్రయాణములు చేశారు. చేస్తూ అక్కడ ఉన్నటువంటి దేవతల్ని కీర్తిస్తున్నారు. తిరుపుందిర్తీశ్వరిని ఇద్దరూ కూడా కీర్తించి అక్కడి నుంచి తిరుపుత్తీర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అటు నుంచి మధురకి వెళ్ళాడు. ఈ మధురకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్క అప్పరే వెళ్ళాడు. ఆ సమయంలో జ్ఞాన సంబంధులు మిగిలిన చూసుకుంటున్నారు. ఎందుకంటే జ్ఞాన సంబంధని ప్రభావం చేత మధురలో ఇప్పుడు మార్పు జరిగింది. మళ్ళీ వైదిక సనాతన శైవ సిద్ధాంతం అక్కడ రాజ్యం వెళుతోంది. అది చూడాలని ఉత్సాహంతో వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు మధురలో ఉన్న సుందరేశ్వర స్వామిని దర్శించి, ఆయనగా హాలాస్యనాథుడు అని పేరు, చాలా అద్భుతమైన క్షేత్రం. తర్వాత నగరం ఏర్పడింది. ముందు అక్కడ ఒక అరణ్యం, అది కూడా కదంబవనం, మొత్తం కదంబవనములే ఉంటాయి. అక్కడ పరమేశ్వరుడు మహాజ్యోతిస్వరూపుడుగా అక్కడ తనను తాను వ్యక్తపరుచుకున్నాడు ఆ ప్రాంతం అంటే ప్రీతి చేత. అప్పుడు అమ్మవారు కూడా అక్కడ ఆవిర్భవించింది, మీనాక్షీదేవి. ఆ తర్వాత ఆవిడకు రాజపుత్రిగా రావడం, పరమేశ్వరుడు కూడా ఒక రాజుగా రావడం పెద్ద కథ. మొత్తానికి హాలాస్య క్షేత్రం ఎప్పటి నుంచి ఉన్నదో ఆయన దర్శనం గురించి స్కాంద పురాణంలో చాలా విశేషం చెప్పారు. అలాంటి స్వామిని ఇక్కడ చూసి ఆనందంగా ఆయనపై పదిగములు పాడి బయటకు వచ్చినప్పుడు పాండ్యరాజు రాణి కూడా అప్పరును గౌరవ మర్యాదలతో సేవించుకున్నారు. నీ వంటి మహనీయుని చూడగలిగాం, జ్ఞాన సంబంధుడి వల్ల నా కళ్ళు విచ్చుకుని మళ్ళీ సనాతన వైదిక ధర్మం గురించి తెలుసుకున్నాను అంటూ ఆ రాజు ఈయనకి ప్రార్థన చేసి కొంతకాలం ఉండమని కోరుకుంటే మధురైలో స్వామిని కీర్తిస్తూ కొంతకాలం ఉంటూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు ఏ క్షేత్రములు చూసాడో మళ్ళీ వర్ణిస్తూ పూవనం అనేటువంటి క్షేత్రం, రామేశ్వరం, వేణువనేశ్వరం, కానప్పర్ మొదలైన క్షేత్రములు చూస్తున్నాడు. ఇక్కడ రామేశ్వర ప్రసక్తి వచ్చింది పరిశీలించాలి. సెక్యులర్ రచించినప్పుడు 11వ శతాబ్దం, కానీ అప్పర్ ఉన్న కాలం ఇంకా ఎప్పటిదో. అప్పటికి కూడా రామేశ్వరం ఉన్నది, రామేశ్వర దర్శనం చేశాడు అనేది మనకి ప్రాచీన గ్రంథం ఆధారంగా తెలుస్తున్నది. అలా తీర్థములన్నింటిలో శివుని సేవిస్తూ ఉండగా పుహలూర్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చి పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడటమే కాదు, అక్కడున్న వాళ్ళందరినీ జాగృతి కలిగించేవాడు. పైగా గొప్ప జ్ఞాని గనక ధర్మానికి ఇతరములైనటువంటి అన్యమతముల్ని, వాటిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ వాడిని ఖండించేవాడు. అంటే సనాతన ధర్మ ప్రతిష్టాపన చేస్తూ దుర్మతాన్ని ఖండన చేయడం అనేటువంటి ప్రక్రియ కూడా పరమేశ్వరుడు అటు జ్ఞాన సంబంధుడి ద్వారా ఇటు వాగీశుని ద్వారా చేస్తున్నారని తెలుసుకోవాలి ఇక్కడ. అంటే వీళ్ళందరూ కారణ జన్ములు. అటు సుందరార్ మొదలుకొని అందులో వీరు ప్రధానంగా నలుగురిలో ఇప్పుడు వీళ్ళిద్దరితో కలిపితే 3 అయ్యింది. ఇంకా జ్ఞాన సంబంధుడు పూర్తి వృత్తాంతం మనం చెప్పుకోలేదు. వాగీశుడితో ఎంతవరకు అనుబంధం ఉందో అంతవరకే మనం తెచ్చుకుంటూ ఉన్నాం. మొత్తానికి జ్ఞాన సంబంధుడు ఇద్దరూ కూడా అటువంటి కారణ జన్ములే. ఇంకోవైపు ప్రతి ఆలయంలో ఇతరు చేస్తున్న సేవ, ఇది భక్తులకు ఒక బాధ్యతగా తను తెలియజేశాడు. మన ఆలయాలను ఎవడో సేవ చేస్తాడు అనుకోవద్దు, మనమే సేవ చేసుకోవాలి. 2 రకాలు. ఆ పరిసరాలు చెత్త చేయకుండా ఉండడం మన బాధ్యత, ఉన్న చెత్తని తొలగించి శుభ్రం చేసుకోవడం మన బాధ్యత.
ఈ రెండును. అంతేగాని మీరు చెత్త వేయండి మేము బాగు చేస్తామని చెప్పడం కాదు. తాము చెత్త వేయకూడదు, ఉన్నదాన్ని బాగు చేయాలి. పైగా కలుపు మొక్కలు మొదలైనవి మొలిచినప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలండి. పైగా అక్కడ ఉన్నటువంటి పవిత్ర వృక్షముని కాపాడాలి, అవి ఎదిగేలా చూడాలి, వాటిని కాపాడాలి. అదేవిధంగా ఆలయంలో గోడలకి గోపురాలకి ఏవైనా మధ్యలో రావి లాంటి మొక్కలు మొలిచిపోతూ ఉంటే అవి తొలగించాలి, అలా వదిలేయకూడదు. పైగా అవసరమైతే వెల్లలు వేయించడం, దృఢపరచడం ఆలయానికి, ఇవన్నీ ముఖ్యమైనవి. అందుకే ఇతడి చరిత్ర చెప్పినప్పుడే మనం ప్రధానమైన క్రియ, చర్య, యోగము అని మూడింటి గురించి చెప్పుకుంటూ 3 రకములైన మలములు ఎలా విడిచిపెట్టుకోవాలో ఈ క్రియల ద్వారా చెప్పుకున్నాం శైవ సిద్ధాంతంలో. అది తాను ఆచరించి అందరికి చూపించాడు. ఎప్పుడైతే తాను చేస్తున్నాడో భక్తులు కూడా స్ఫూర్తి పొంది ప్రతి ఆలయం అలా చేసేవారండి. ఒక్కసారి ఊహించుకుంటే ఆలయాలను ఈ విధంగా మనం బాగు చేసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అలాగని ఆలయాల్లో రాజకీయాలు ఇవి ఎక్కువైపోయి కానీ బాగు చేసుకోవడం తక్కువైపోయాయి. అందులో భవ్యమైన కాశీక్షేత్రంలో ఎన్ని అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో. అయితే క్రమక్రమంగా ఆలయాలను కప్పేసుకుని గృహాలు, హోటళ్ళు తయారైపోయి అంత అద్భుతమైన స్వయంభూలింగములు కూడా గూళ్ళలో మిగిలిపోయాయి, గుళ్ళు బదులుగా. అయినప్పటికీ మనం చేతనైనంత సాధ్యమైనంత ఆలయాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే అది 10 మందికి స్ఫూర్తి కలిగిస్తుంది. ఇది భారతదేశంలో ఏ ఆలయానికైనా మనం కర్తవ్యంగా చేయవలసిన పని. అది మహానుభావుడు అప్పర్ అది నిరూపించాడు. ఈ పుగలూరు చేరేటప్పటికల్లా అతని స్థాయి ఇంచుమించు సమాధి స్థితికి వెళ్ళిపోయిన ఒక జీవన్ముక్తి స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన ఈశ్వరాజ్ఞ చేత కర్తవ్యంగా సనాతన ధర్మ వ్యాప్తి చేస్తున్నాడు. ఒకటి బోధ ద్వారా, ఒకటి అన్యమత ఖండన ద్వారా, 3వది సేవ ద్వారా, 4వది తన 10 గముల కీర్తనల ద్వారా. ఇవి వ్యాపిస్తూ ఉంటే శివతత్వం అలాగే వ్యాపించేది, మరి ధర్మం యొక్క వైభవం వ్యాపించేది. అందరూ కూడా పాటలు పాడుకుంటూ తరించేవారు. ఇన్ని రకాలుగా ధర్మ వ్యాప్తి చేసినటువంటి ఆ మహానుభావుడు అప్పటికి 81 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. ఎక్కువ వయస్సు బ్రతికినటువంటి పెద్దవారు ఈయన. ఎవరు? అప్పరు. ఆ 81 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఈ క్షేత్రమును తిరుగుతూ శుద్ధి చేస్తూ ఆ పార పట్టుకుని తిరిగేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు. అయితే అనిమాది సిద్ధులు తమంత తాము ఈయన్ని వరించేటప్పుడు నిరంతరం చేసే శివోపాసన వలన సిద్ధులు చాలా వచ్చాయి. కానీ ఈ సిద్ధులను అతడు పట్టించుకోలేదు అసలు. అబ్బో నాకు చాలా సిద్ధులు వస్తున్నాయి, ఏంటి గొప్పవాడిని అయిపోతున్నట్టున్నానే అనుకోలేదు ఆయన. అక్కడ సిద్ధుల్ని తృణీకార బుద్ధితో చూశాడు. యోగులు ఆ స్థితిని పొందుతారు అని మనం మొన్న ఈ మధ్య చెప్పుకున్నాం. ఇక్కడ సిద్ధులంటే తృణీకార బుద్ధితో చూసినటువంటి మహానుభావుడు. అయితే పరమేశ్వరుడు ఏం పరీక్ష పెట్టాడు కానీ పారతాల తోస్తూ ఉంటే ఆ గులకరాళ్ళు, దానితో పాటు ముళ్ళు ఇవన్నీ వచ్చిస్తూ రత్నాలు అక్కడ వచ్చేవిట. ఆ పారకు రత్నాలు తగిలేవి. అయ్యో రత్నాలు దొరికాయని దిగలే. వాటిని ఎలా ఊడుస్తున్నాడో రత్నాలు కూడా అలా ఊడ్చేట మొత్తం. ఇక్కడ దీన్నే సమలోష్టాస్మ కాంచన. ఈ మాట గీతాకారుడు కూడా చెప్తాడు. సిద్ధపురుషుల దృష్టి ఎలా ఉంటుందంటే సమలోష్ట అస్మ కాంచన. బంగారం అంటే మోహం, రాయి అంటే చిన్న చూపు, మట్టి అంటే మరొకటి కాదు. వాటికి రత్నాల మీద, స్వర్ణాది లోహాల మీద మోహం ఉండదు. మట్టి బిడ్డని, రాయిని, బంగారాన్ని కూడా సమంగా చూడగలిగే స్థితి ఇది సమత్వ స్థితి. దీన్నే ద్వంద్వాతీత స్థితి అంటారు. ద్వంద్వాతీతమన్నా సమత్వమన్నా ఒకటే. రెండింటినీ ఒకేలా చూడడం అంటే బంగారాన్ని ఎంత బాగా దగ్గర చేర్చుకుంటామో మట్టి బిడ్డను కూడా అంత దగ్గరగా చేర్చుకుంటామని అర్థం కాదు. దాని ఎందుకు ప్రత్యేక దృష్టి ఏం లేదు. హేయోపాదేయంగా ఆ రెండింటినీ పట్టించుకునే దృష్టి ఎప్పుడు వస్తుంది? ద్వంద్వాతీత స్థితి ఏర్పడినప్పుడు. అదే గీతాకారుడు చెప్పిన గుణాతీత స్థితి, పరాభక్తుడి స్థితి, బ్రహ్మజ్ఞాని స్థితి, మూడింటిని వివిధ అధ్యాయాల్లో వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. ముగ్గురు స్థితి ఒకేలా ఉంటుంది. గుణాతీతో విమత్సర, ద్వంద్వాతీతో విమత్సర, గుణాతీత స ఉచ్యతే. ఈ మాటలు మనం వింటూ ఉంటాం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అని గీతలో భక్తియోగ్ గురించి, జ్ఞానయోగ్ గురించి, గుణత్రయాతీతమైన స్థితి గురించి, స్థితప్రజ్ఞుడు గురించి భగవానుడు ఏం వర్ణించాడో ఆ సిద్ధి అంతా అతని దగ్గర కనబడుతుందని. ఇక్కడ అలాంటి స్థితి ఎలా ప్రాప్తించింది ఆలోచించాలి. నిరంతరం శివుని యందే మనస్సు పెట్టి అన్యములు ఆశించకుండా పరమాత్మని కీర్తిస్తూ పరమాత్మని చింతించడం వల్ల ఆ సిద్ధులు లభించాయి. ఈ సిద్ధి ఎప్పుడు వచ్చింది? అనిమాది అష్టసిద్ధులు దాటిన తర్వాత వచ్చింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఈ అనిమాది అష్టసిద్ధుల కంటే గొప్పది ద్వంద్వాతీత స్థితి, బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. భగవానుడు ఆ బ్రాహ్మీ స్థితి పొందడమే జీవుడి యొక్క పరమలక్ష్యంగా చెప్పాడు.
అది పొందినవాడు మళ్ళీ వీటి వెంట పడతాడా? అందుకే మట్టిని బంగారాన్ని కూడా సమంగా చూడగలిగేటటువంటి జ్ఞానస్థితియే సర్వ సాధనలకి లక్ష్యము. అటువైపు వెళ్ళాలి. ఇది ఎలా ప్రాప్తిస్తుంది? ఆది నుండి నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఆ మార్గంలో ధనాది వాంఛలు లేకుండా భగవంతుని యందు మాత్రమే దృష్టి నిలిపి ఎవడైతే యోగం అవలంబించుంటాడో వాడికి ఇది సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన వాడు ద్వంద్వాతీత స్థితిలో ఉన్నవాడే. ఆ ద్వంద్వాతీత స్థితిని అందరికీ చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆయన కీర్తనలు పాడుతూ ఆ పారతో వెళుతూ ఉంటే అటు రత్నాలు బంగారములు ఇవన్నీ కూడా దొర్లుకొచ్చేవి, కానీ వాటిని పట్టించుకునేవాడు కాడు. ఇలా వెళుతూ ఉండగా ఆయనకి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల శరీరానికి కూడా ఒక పాఠవం వచ్చిందండి. కైలాసానికి వెళుతున్నప్పుడే జీర్ణమైనటువంటి శరీరాన్ని మళ్ళీ చక్కని శరీరంగా శివుడిచ్చి పంపించాడు కదా. అంటే వయస్సు 81 అయినప్పటికీ కూడా శరీరానికి యోగ సాధన వల్ల ఒక పటుత్వం వచ్చింది. అణిమా మహిమాల హిమా గరిమా ఇత్యాదులు వచ్చినప్పుడు శరీరానికి ఒక పాఠం వస్తుంది. వృద్ధాప్యం వయస్సుకున్నప్పటికీ కూడా జర రాదు. అంటే జరా వృద్ధాప్యం రెండు ఒకటే కదంటే రెండు ఒకటి కాదు. వృద్ధాప్యం అంటే పెద్దరికం, జర అంటే జీర్ణించడం, రెంటికి అది తేడా. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఆయా అవయవాలు సడలిపోతూ ఉంటాయి కనుక జరా వార్ధక్యం రెండూ ఒకటే సామాన్యులకి. కానీ యోగులకి వార్ధక్యం వస్తుంది కానీ జర రాదండి. వాడి శరీరానికి ఇంద్రియ పాఠవం తగ్గదు. యవ్వనంలో ఏ విధమైనటువంటి నిండు యవ్వనంలో శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అలా ఉంటుందట. అది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఆ సమయంలో కొందరు అప్సరసలు ఆయనకి కనిపించారు. ఇది మరొక రకమైన పరీక్ష. కనకాన్ని తోసేశాడు, కాంత విషయంలో ఏముంటాడు? అందుకు వివిధములైన అప్సరసలు ఆయన ముందు వచ్చి వివిధములైనటువంటి హావభావాలు ప్రకటిస్తూ మనస్సుని భ్రాంతిలోకి నెడదామని ప్రయత్నించిన పట్టించుకోలేదు ఆయన అసలు వాటిని. అంటే ఎదురుగా అప్సరసలు ఉన్నారు, నన్ను గ్రహించుకోవాలని కూడా లేదు, వాళ్ళ దృష్టే లేదు ఆయనకి ఇక్కడ. అది గొప్ప స్థితి అండి. అంతేగాని నేను జయించేని తెలుసా అని పక్కన చెప్పుకోవడం ఏంటి? అసలు పట్టించుకోవడం ఇంకో గొప్పతనం. కనుక వాడి దృష్టికి ఆనలేదు. ఎందుకంటే ఎవడి దృష్టి శివుడి మీద ఉంటుందో వాడికి ఇంకొకటి దృష్టిలోకి వస్తాయా? ఆ శివదృష్టి అంత నిశ్చలంగా నిలబడిపోయింది. పైగా వాళ్ళు మంచి పరిమళములైన పూల రెక్కలు ఆయనపై విదిల్చి జడలు విరబోసుకొని ఆ పయ్యదలు విరజిమ్ముతూ ఇన్ని విధాలుగా వాళ్ళు చేసినప్పటికీ ఆయన ఒక మాట అన్నట్ట, ఎందుకు పాపం మీరు వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మీరు ఎంత ప్రయత్నించినా నిశ్చలమైన నా హృదయం ఎవరిని దెబ్బతిన్నట్టు కనబడుతోందా మీకు అన్నట్టంతే. వాళ్ళందరూ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అంతేకాదు తాను చేసిన వాటికి పుణ్యములు ఎలాగో ఉంటాయి, ఇంతవరకు చేసిన వాటికి ఈ పుణ్యఫలములు ఇవన్నీ కూడా రూపములు కనబడి, ఇదిగో నీ పుణ్యఫలములు మేము కనుక దివ్యలోకములకు నువ్వు రావలసిందిగా కోరుకుంటున్నట్ట. అవన్నీ చూసి నాకు ఇవేవి అక్కర్లేదన్నాడు మహానుభావుడు. చూడండి, అంటే పుణ్యఫలములు కూడా ఆశించలేదు, పుణ్యపాపం రెండిటికి కూడా, అంటే కర్మఫలాకాంక్ష లేని స్థితికి వెళ్ళాడు ఆయన. ఇది మనకు రామాయణం చదువుతూ ఉంటే ఊర్ధ్వలోక సుఖములు చాలా అక్కడ ఉన్నాయి, అవన్నీ నీకు ఇచ్చేస్తాను రామా అంటాడు శరభంగుడు. అవి నా తపస్సుతో నేను ఆర్జించుకుంటాను, నాకు అక్కర్లేదంటాడు రామచంద్రమూర్తి. అందుకే తపస్సులు మొదలైన చేసినప్పుడు అలాంటి వస్తాయి పుణ్యలోకాల ఫలములు, అవి కూడా తనకు అక్కర్లేదంటున్నాడంటే ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. అది ఇహాముత్రార్థ భోగ విరాగం అనేది. ఇది శ్రద్ధగా వినేటువంటి వారికి ఒక బ్రాహ్మీ స్థితికి చెందినటువంటి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అనే దానికి ఒక ఉదాహరణగా అప్పర్ కనబడతాడు. ఇదండి సిద్ధి అంటే. దాని లక్ష్యంగా ధర్మం వెళ్ళాలి. అంతేగాని ధనాశ, కర్మలంపటత్వం ఇవన్నీ మనం తరింపజేసేవి కావు. నిష్కామ భక్తిని అవలంబించిన వాడు ఎటువంటి స్థితికి వెళ్ళాడు చూడండి. ఇప్పుడు కొత్తగా నిష్కామ భక్తుడు కాలేదు, ఆది నుంచే ఆయన మార్గమే నిష్కామ భక్తి మార్గం. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరిపూర్ణ సిద్ధ మార్గంలోకి వెళ్ళిపోయింది, సిద్ధస్థితికి చేరుకున్నాడు. ఆ తిరుప్పగులూరు స్వామిని అగ్నీశ్వరుడు అని కూడా ఉంటారు. అక్కడ అలా కొలుచుకుంటూ స్వామి దగ్గర ఉన్నాడు ఆయన. అప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఇక్కడ ప్రయాణం చేసి వచ్చేటప్పుడు తన అక్క తిలకవతి సిద్ధి పొందన్న వార్త తెలిసిందండి. ఒక్కసారి అంటే ఈ బంగారములు ఇవి రాకముందు జరిగిన వృత్తాంతం ఇది. రత్నములు ఇవేవి కనబడక ముందు ఆయన ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు, తిరుప్పకలూరు చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్నప్పుడు ఆయనకు జరిగిన వృత్తాంతం ఏంటంటే అక్క మరణించింది ఎందుకంటే సిద్ధి పొందిందన్న వార్త తెలిసింది. తనకు ప్రపంచంలో తనది అని చెప్పుకోదగ్గ ఒకే ఒక్క బంధం ఆమె. అంతే కదా, ఒక విధంగా చెప్పాడు గురుస్వరూప ఆవిడ వల్లనే కదా తాను ఇంత మళ్ళీ ఈ మార్గంలోకి రాగలిగాడు. ఆ అక్కను తలుచుకొని కొంచెం కించిత్ దుఃఖం కలిగింది. అప్పుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపం ధరించి జ్ఞానబోధ చేశాడు ఆయన.
తన భక్తులకు తాను జ్ఞానం ఇస్తాడుగా, దదామి బుద్ధియోగం అన్నాడు కదా, అందుకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు. అటు తర్వాత నుంచి జరిగినవే ఈ సమలోష్టాస్మ కాంచన మొదలైనటువంటి స్థితి అంతా కూడా. కనుక దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు భక్తుడికి ద్వంద్వాతీత స్థితి అయిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే అఖండమైన అవ్యాజమైన ఈశ్వర భక్తి ఏం చేస్తుందంటే అభేదమైన జ్ఞానాన్ని ఈశ్వరుడే అనుగ్రహించి ముక్తినిస్తాడని దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. ఇంకా ఆయన వచ్చిన కార్యం నెరవేరిపోయినట్లే. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్వని వినబడి ఏం కావాలి నీకన్నాడు. ఇంకా చాలు స్వామి ఇక్కడ తిరిగినది అన్నాడు. అక్కడ మహాలింగంలోంచి స్వామి సాక్షాత్కరించి నువ్వు నాలో ఐక్యమవుతావని చెప్పాడు. వెంటనే అక్కడున్న మహాలింగములో ఐక్యమైపోయాడు వాగీశ్వరుడు. తిరుప్పగలూరులో ఆ విధంగా సిద్ధి పొందాడు. ఇప్పటికి కూడా చైత్రమాసంలో వీళ్ళకి నక్షత్ర ప్రాధాన్యం గనక తమిళనాట చైత్రమాసంలో శతభిష నక్షత్రం నాడు ఈ మహానుభావుడు భూమిపై అవతరించినటువంటి దినము అని మహోత్సవాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాగీశ్వరుని మనం నమస్కరించుకుంటూ ఇంత కథ చెప్పి నేనెవరో అన్నారు, ఈయన కథ బాబో ఎప్పటికీ పూర్తి కాలేదు ఇంకా ఉందా అని అడిగారు. అంటే అంత విస్తారమైన కథ అంతా చెప్పి అంటాడు సెక్యులరు. అంత మహానుభావుని కథని ఏదో నాకు సాధ్యమైనంత నా బుద్ధికి తోచినంత అల్పముగా చెప్పాను, ఆ మహానుభావుడు నన్ను మన్నించుగాక అని రాస్తాడు ఇక్కడ. అటువంటి మహానుభావుడైన వాగీశ్వరునికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అయితే నిన్న వాగీశ శరణం మమ అన్న ఒక భక్తుడు కథ చెప్పుకున్నాం, గుర్తు కదా. ఈయన్నే అనుకున్నటువంటి వాడు ఆయన అప్పూది నాయనార్ అని పేరు, పైగా ఆయనకి సంస్కృతం అద్భుతి అని పేరు. ఇతడు కూడా నాయనారులో ఒకడు. ఎవరు? వాగీశ్వరుణ్ణే దైవంగా కొలుచుకుని తన పుత్రుడు మరణించినప్పటికీ కప్పిపెట్టేసి గురుసేవ లేదా శివసేవ చేద్దాం అనుకున్న దంపతులు ఉన్నారే, అందులో అతడు నాయనారులో ఒకడైపోయాడు. అంటే మనం కొందరు నాయనార్ల కథలు కూడా ఇందులో చెప్పేసుకుంటున్నాం. అటువంటి వాడు. అలాగే మహానుభావుడు జ్ఞాన సంబంధుడు మధురైలో వాదించడానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. అక్కడ రాణి ఆహ్వానం మీద వెళ్ళాడు. రాజుగారు అవైదిక మతంలోకి వెళ్ళిపోయారు, దేశం భ్రష్టు పట్టుకుపోతుంది, కనుక నువ్వు వచ్చి అది ఖండించి రాజుకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలని జ్ఞాన సంబంధుడుకు కబురు పంపిందా రాణి. అలా కబురు పంపమని, తద్వారా రాజ్యం బాగుంటుందని చెప్పిన ఒక మంత్రి. ఆ మంత్రి పేరు కులబంధనుడు. అతడు కళ్యాణపురం అనే ప్రాంతంలో ఉంటాడు. అతడు మధురైలో మంత్రిగా ఉన్నాడు, కానీ అపారమైన శివభక్తుడు. కానీ అన్యమత వ్యామోహంతో రాజు మారిపోతూ ఉంటే ఇటు భార్య కానీ మంత్రి కానీ చేయలేకపోయారు. దీనికి మన మాటలు మన వాదనలు సరిపోవు, మహానుభావుడు ఎవరో వచ్చి ప్రభావం చూపించాలి అని కోరుకుంటే అప్పుడు జ్ఞాన సంబంధుడి కబురు వచ్చి రావడం జరిగింది. అందుకే కులబంధనుణ్ణి కూడా ఒక నయనార్గానే చెప్తారు ఇక్కడ. ఈయనకి కులచ్చర నాయనార్ అని కూడా పేరు. మహామంత్రిగా ఉన్నటువంటి వాడు, మహాశివభక్తుడు కులబంధనుడు. ఆయన్ని కూడా మనం నాయనారుగానే కొలుచుకుంటూ అటు తర్వాత కథలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఒక స్త్రీమూర్తి అయిన నయనార్ని చెప్పుకుంటున్నాం. నయనార్లో స్త్రీలు కూడా ఉన్నారు. శివభక్తుల్లో స్త్రీలు చాలామంది కనబడతారు. అయితే మనం మునిపే చెప్పినట్టు పెరియ పురాణం ప్రకారంగా తమిళనాట భక్తుల గురించి చెప్తున్నాం. కానీ భక్తులు అన్ని నాడుల్లోనూ ఉంటారు అని నిన్న మొన్న చెప్తూ అక్కడ భక్తులను కూడా కొంతమేరకు స్మరించుకున్నాం. కానీ ప్రస్తుతం మనం ఎంచుకున్న వృత్తాంతం ఇది కనుక దీని మీదే మనం వివరంగా చెప్తున్నాం. స్త్రీలు భక్తులైన వాళ్ళు అందరు లేరండి. స్త్రీలు జ్ఞానులై యోగులైన వారు అందరూ లేరు భారతీయ సంస్కృతిలో. అందుకే సనాతన ధర్మంలో స్త్రీకి కూడా సమప్రాధాన్యం యుగాల నుంచి ఉన్నది. ఇది తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో స్త్రీని అణిచివేశాయని ఏ మతములు ఎత్తి చూపిస్తున్నాయో వాళ్ళ మతములు నేటికి స్త్రీలపై అణచివేత అలాగే ఉంది, తెలుసుకోండి ఇక్కడ. కానీ బ్రహ్మవాదినులు, భక్తులు, యోగులు ఎందరు కనబడతారో మదాలస ఎవరండి? కొడుకు అలక్కుని తరింపజేసింది, భర్తని తరింపజేసింది. అలాగే త్రిపుర రహస్యంలో హేమలేఖ పేరుతో ఆ తల్లి భర్తకి బ్రహ్మజ్ఞానం చెప్తుంది. ఇక ఉపనిషత్తుల్లోకి వెళితే గార్గి లాంటి వాళ్ళు ఎందరెందరో కనబడతారు మనకి. అలాగే మంత్రదృష్టులైన బ్రహ్మవాదినులు, ఋషికలు కూడా వేదములు యందు గోచరిస్తూ ఉంటారు. ఇక పురాణాల్లో రామాయణ భారతాల్లో పరిశీలించిన ఋషికులైన స్త్రీలు ఎందరు కనబడతారు? మన స్వయంప్రభ ఎవరు? హనుమంతుడి నమస్కరించినటువంటి మహాయోగిని ఆవిడ రామాయణంలో. ఇలా చాలా కనబడుతుంటాయి. అలా భక్తుల్లో కూడా మనకి మహారాష్ట్రలో భక్త విజీవన గ్రంథం ఉంది. అంత పాండురంగడిని ఆధారం చేసుకుని వస్తూ ఉంటుంది. అందులో స్త్రీ భక్తులు చాలామంది గోచరిస్తారు. అలాగే మొదటి రోజు మనం చెప్పుకున్న బెజ్జమహాదేవి యొక్క వృత్తాంతాన్ని కూడా ఇంకా ఎందరో మన తెలుగునాడు కూడా మల్లమ్మ అనే మహాభక్తురాలు చాలామంది గోచరిస్తారు. అలాగే ఎల్లమంద దగ్గర ఉన్నటువంటి కోటేశ్వర స్వామి దగ్గర ఉన్న భక్తురాలి కథను కూడా గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి ఎందరెందరో ఇప్పుడు చెప్పుకోబోతున్న మహా
సాధ్వీమణి యొక్క వృత్తాంతం అత్యంత పవిత్రమైనది. దీన్ని చెప్తున్నప్పుడు ఉపమన్యువు కానీ సెక్యులార్ కానీ ఆనందపరసులే చెప్పారండి. ఇక్కడ శాల్మలీవనం అనే పేరుతో ఒకటి ఉన్నది. అది వ్యవహార నామం కరైక్కాల్. కరైక్కాల్ అని అంటారు. ఇప్పటికీ అది ఉంది. పాండిచ్చేరి జిల్లాలో అది ఉంటుంది, కరైక్కాల్. ఈ కరైక్కాల్ అనేటువంటి ప్రాంతంలో గొప్ప వైశ్యులు ఉండేవారు, వ్యాపారవేత్తలు, ధార్మికులు. ఎందుకంటే అటు వ్యాపారము సంపద చూసుకుంటూ ధర్మాన్ని రక్షించేటువంటి గొప్ప సంస్కారం వైశ్య జాతుకున్నదండి. అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడును ఈ ధర్మాన్ని రక్షించడంలో వాళ్ళ ప్రాధాన్యం చాలా ఉన్నది. అందుకే జగన్మాత అక్కడ వాసవిగా ఆవిర్భవించింది కూడా. అటువంటి పవిత్రమైనటువంటి వైశ్య కులంలో వాటి గురించి వర్ణిస్తూ అంటాడు సెక్యులార్ పెరిగి పురాణాల గొప్పతనం ఏంటంటే అన్ని వర్ణముల్లోనూ శివభక్తుల గురించి వర్ణించారు. నిన్న మనం ప్రారంభంలో రజక వర్ణం గురించి చెప్పుకున్నాం. అంతకుముందు కుమ్మరివాడు గురించి కథ వచ్చింది. ఇక్కడ ఎందరున్నారండి మహానుభావులు. కనుక అన్ని వర్ణముల వారు, అన్ని వృత్తుల వారు చెప్పబడుతున్నారు. నందనార్ గురించి కూడా చెప్పుకున్నాం కనుక అన్ని వృత్తుల వారు అందరూ ముక్తజీవులై నయనారులుగా నేటికి నమస్కరింపబడుతున్నవారు. శివాలయాల్లో వాళ్ళు దండాలు పెడుతున్నాం మనం. ఇక్కడ నేను ప్రారంభమే రజకుడి యొక్క వృత్తాంతంతో మొదలు పెట్టుకున్నాం. ఇలా ఇప్పుడు ఆ వైశ్యులు సత్యపాలనా దక్షులు. అతను చెప్పిన మాటలు చూడండి. సత్యం పలుకుతారు, పైగా ధర్మాత్ములైనటువంటి వారు. అలాంటి వారిలో ఈ కారైక్కాల్లో వారందరికీ నాయకుడా అన్నట్లుగా పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన పేరు ధనదత్తుడు. ఈ ధనదత్తునికి పూర్వజన్మ పుణ్య విశేషం చేత ఒక మహాత్మురాలు ఉదయించింది అన్నారు. ఆమె పేరు పునీతవతి. పేరు కూడా చాలా బాగున్నది, పునీతవతి అని పేరు. ఆశ్చర్యం, ఆమెకి పసితనం నుంచే శివభక్తి. ఎదుగుతున్న కొద్దీ శివభక్తి కూడా ఆమెతో పాటు ఎదుగుతోందిట. ఆ మాట అంత చక్కగా చెప్తారు సెక్యులర్. ఆమెతో పాటు శివభక్తి ఎదుగుతోంది. పైగా తొక్కు మాటలు వచ్చినప్పుడే శివనామం పలకడం మొదలుపెట్టింది. భస్మధారణ, రుద్రాక్షలు అంటే పసితనం నుంచే ప్రీతిట. ఈ విధంగా ఉన్నటువంటి ఆమె మహాసౌందర్యవతి. ఇక్కడ చెప్తూ సెక్యులర్ ఒక మాట అంటాడు. సౌందర్యం గురించి మన శాస్త్రముల్లో చాలా వర్ణించారు. ఉత్తమ సౌందర్య లక్షణాలు. ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి శరీరం ఈమెది. అలాంటి సులక్షణాలతో కూడినటువంటి ఆమె క్రమంగా ఎదిగి యుక్త వయస్సుకు రాగానే సంబంధం కోసం చూస్తూ ఉంటే నాగవూర్ అని ఓడరేవు పట్టణం ఒకటి ఉన్నది. అక్కడ నిధిపతి అని ఒక వైశ్య శిఖామణి ఉన్నాడు. ఆయన కుమారుడు పరమదత్తుడు. ఈయనకి పరమదత్త, పద్మదత్త అని రెండు నామాలు వాడబడుతుంటాయి. అతడు చాలా యోగ్యమైన వాడు. అతడికి ఈమెనిచ్చి వివాహం చేయాలి. సంబంధ ప్రయత్నాలు జరిగితే యోగ్యమైన సంబంధం కదా అని వివాహం చేశారు. అయితే పునీతవతి ఒక్కతే కూతురు ధనపతికి. పై గొప్ప సంపన్నుడు. పోల్చి చూస్తే ఉభయుల్లో ధనపతే కొంచెం పేరు ప్రఖ్యాతి ఉన్నవాడు, సంపద ఉన్నవాడు. అందుకే ఆయన ఏం కోరుకున్నా అంటే నాకు ఒకతే కుమార్తె ఉన్నది గనక ఈమెను మీతో పాటు అత్తవారింటికి పంపాలని లేదు, అదొకటే కోరిక. అలాగని మా ఇంట్లో ఉండు ఇల్లరికపటల్లుడుగా నన్ను మా ఊళ్ళోనే మాకు సమీపంలో ఒక భవనం నిర్మించి ఇస్తాను, మీరిద్దరూ అక్కడ కాపురం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంటే సరే అని సమ్మతించారు. ఇప్పుడు ఆ పునీతవతికి పరమదత్తునకు వివాహం జరిగింది. అక్కడ ఆమె ఉంటూ ఉన్న సమయంలో ఆమె శివభక్తి మాత్రం మానలేదు, నిరంతరం శివభక్తి. ఈయన వ్యాపారం, ఈయన హడావిడి. అందులో మనం మునుపే చెప్పుకున్న ఆనాటి సనాతన ధర్మంలో భక్తులు ఎలా ఉండేవారు అంటే వివాహం వరకు శివుడిపై భక్తి ఉంటూ వివాహం తర్వాత పతి యందే శివభావన ఉంటుంది అని విశేషం. అలాంటి పతివ్రత లక్షణములతో శివపూజ ఆచరిస్తూ ఉండేది. శివుడంటే ప్రేమ సడలేదు, శివభక్తి అలాగే ఉండేది. కానీ పతికి అనుకూలంగా ఉంటూ అయితే ఆయన కొంచెం లోభిత్వం ఉందిట. దానితో ఎవరికైనా ఎక్కువగా ఇవి పెట్టడం వాటిలో అంత సుముఖంగా ఉండేవాడు కాడు. కానీ తాను మాత్రం చేయగలిగినంత చేస్తూ తన పుట్టింట్లో ఉన్నప్పుడు హాయిగా అన్నీ చేసేదిట. ఇక్కడ కొంచెం చెయ్యి కట్టినట్టయినప్పటికీ అటు భర్తను అనుకూలంగా చూసుకుంటూ తాను ఎంత చేయగలదో అంత దానములు, శివభక్తుల సేవ చేసుకుంటున్నది. ఇలా ఉంటూ ఉంటే ఒకప్పుడు ఈ పరమదత్తుడు కలియడానికి ఒక మిత్రుడు వచ్చాడు ఆయన వద్దకు. వచ్చి మా ప్రాంతాల్లో పండే ఒక అరుదైనటువంటి మామిడి పళ్ళు ఇవి చాలా తీయగా ఉంటాయి అని చెప్పి 2 మామిడి పళ్ళు ఇచ్చాడు ఆయన. తర్వాత అతని పని చూసుకుని వెళ్ళిపోయాడు. ఈయన దుకాణం మొత్తం కట్టి ఇంటికి వెళ్ళే లోపల తెలిసిన వారి చేత 2 మామిడి పళ్ళు పంపించి ఇవాళ భోజనంలో కావాలని చెప్పు అని చెప్పి మరీ పంపించాడు. వెళ్ళి పునీతవతికి తెచ్చి వెళ్ళాడు. ఇంకా ఇతడు భర్త రాకుండానే మధ్యాహ్నం వేళ ఒకడు అక్కడికి విచ్చేసి బాగా ఆకలిగా ఉందమ్మా అని అంటున్నాడు. రుద్రాక్షలు
భస్మరేఖలు ధరించిన ఒక శివభక్తుడు వచ్చి బాగా ఆకలి వేస్తుందన్నాడు. గృహస్థ ధర్మం ఆకలి వేస్తున్న అతిథి వస్తే భగవంతుడు వచ్చినట్టు సంతోషించేవారట ఆ రోజుల్లో. కనుక ఇప్పటికిప్పుడు ఏం పెట్టాలి, అకాలంగా సమయం ఉంది, చూస్తే అన్నం మాత్రమే ఉంది. అక్కడ పాలు పెరుగున్నాయి, వ్యంజనములేవి లేవు. ఇప్పుడు అవి చేయడానికి సమయం పడుతుంది అంటే వ్యంజనముల మాట అటుంచమ్మా, ముందు అన్నం పెట్టినాకు అన్నాడు ఇక్కడ. సరే ఉట్టి మీద ఉన్న కాస్త పాలు పెరుగు ఇలాంటివి తీసుకుని వడ్డించబోతే ఆమె గుర్తొచ్చింది. రెండు మామిడి పళ్ళు పంపించాడు కదా మా ఆయన, భోజనంలో వడ్డించన్నాడు కనుక ఆయన గుంచుతాను, నాకంటూ ఉన్న భాగం ఈయనకి ఇచ్చేస్తానని చెప్పి ఆ మామిడి పండు ఇచ్చింది. ఆయన ప్రేమగా తిని మామిడి పండుతో దీనితోనే కడుపు నిండినంత ఉందమ్మా అన్నాడు. చక్కగా భోజనం చేసి ఆయన వెళ్ళిపోయాడు. కొంతసేపటికి భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడు ఇవాళ పంపించారుగా మామిడి పళ్ళు ఏవి అంటే ఇదిగోటండి అని మామిడి పండు ఇచ్చింది. తిన్నాడు, చాలా రుచిగా ఉంది. నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా అంటే, ఏనాడైనా మీరు తినకుండానే భోజనం చేశారా అన్నది ఇక్కడ. అవునులే, ఎందుకు అడిగానంటే 2 పళ్ళు పంపాను కదా, నీకొకటి నాకొకటిని, కానీ ఇది చాలా బాగుంది, ఏమనుకోకపోతే నీకోసం ఉంచుకున్న మామిడి పండు నాకు ఇస్తావా అని అడిగాడు. అరే అప్పుడే పెట్టేసింది, ఏం చెప్తుంది అడక్క. భర్త అడిగేటప్పుడు లేదని ఎలా చెప్పగలదు. అందుకే తన దేవుడి గదిలోకి వెళ్ళిపోయి శివుడి ముందు 2 చేతులు దొయిలించి, ఇది పెద్ద అగ్ని పరీక్షలాగా ఉంది, భర్త కావాలన్నప్పుడు లేదు అని అనలేపుతున్నాను, ఏం చెయ్యాలి అంటే 2 చేతులు దొయిలిస్తే ఆ చేతులు మామిడి పండు పడిందండి. ఆ శివుడి దయ ఆ విధంగా చూపించాడు. అల్లరి పెడుతున్నాడు చూడండి. ఆ పండు తీసుకుని ఇవ్వగానే, ఇందాకటి పండు కంటే చాలా బాగుంది, అసలు భూమి మీద ఇలాంటి పండు ఎప్పుడూ తెలియలేదు. ఎందుకంటే అది భూమిలోంచి ఇచ్చాడు ఆయన, కైలాసపతి ఇచ్చింది ఎక్కడిదో, భూమి మీద ఇలాంటి పండు ఎప్పుడు తెలియలేదు అన్నట్ట. అలాంటి పండే ఇచ్చేసి ఉంటే గొడవే లేదుగా, అంతకంటే గొప్ప పండు ఎందుకు ఇవ్వాలి ఆయన, ఏదో పెట్టదలుచుకున్నాడు ఆయన. చాలా బాగుంది, మరొకటి ఇవ్వు అంటే, ఇలాంటి మరొకటి దొరుకుతుందా అన్నాడు. ఎందుకంటే ఆ పండు కాదు, ఇది మరొక పండు, ఇలాంటి పండు ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగితే, మీరు ఇచ్చిన పండు మధ్యాహ్నం ఒక భక్తుడికి ఇచ్చేసానండి, అసత్యం పలకలేదు. మళ్ళీ శివుడి ముందు నేను చేయి చాస్తే పరమేశ్వరుడు ఈ పండు ఇచ్చాడు. ఆశ్చర్యం వేసింది ఇక్కడ. ఇలాంటి కథలు వింటే బాగుంటుంది కానీ ఎదురుగా చూస్తూ బాగోచ్చు, అంతే కదండి. ఎప్పుడైనా మహిమలు భక్తులు ఇవన్నీ కూడా ఎక్కడ చదివితే బాగుంటాయి, ఎదురుగా చూస్తున్నప్పుడు మాత్రం నమ్మబుద్ధి వేది ఒకటి, నమ్మితే భయపడిపోతుంటాం. నిజంగా ఈశ్వరుడు ఇచ్చాడా, అదే నిజమైతే మరొక పండు అడుగు అన్నాడు. భర్త అలా అంటూ ఉంటే ఏం చేస్తుంది, ఆయన ముందే 2 చేతులు చాచిందిట, ఆయన ముందే చేతిలో మళ్ళీ మామిడి పండు పడింది. అప్పుడు మళ్ళీ ఆయనకి ఇచ్చింది, ఆయన చేత్తో అందుకున్నాడు, ఇది మాయమైపోయింది ఇక్కడ. అంటే కనిపించాడు, చూపించాడు, మాయం చేశాడు. వెంటనే లేచి ఆ పాదాలకి దండం పెట్టేశాడు ఇతను. నిన్నాళ్ళు నిన్ను భార్య అనే భావంతో చూసినందుకు నన్ను క్షమించు, నువ్వు ఏదో దేవతా స్త్రీ మా ఇంట్లో నువ్వు ప్రవేశించావు, నువ్వు సామాన్యురాలివి కాదు అని చెప్పి, ఇలాంటి ఆమెతో ఇంకా కాపురం చేయడానికి మనసు రాలేదు. ఆమెను చూసిన ప్రతిసారి అమ్మవారు మా కుటుంబాన్ని తరింపజేయడం కోసం వచ్చింది ఆవిడ. ఈవిడ సామాన్య స్త్రీ కాదు, ఒక దేవతా స్త్రీ అని భావిస్తూ ఆమె కనబడితే చాలు కంటికి కనబడకుండా దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇదేమిటో ఆవిడకి అర్థం కాలేదు. ఈ లోపల నేను సముద్రాంతర వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని మామగారికి అందరికీ తెలియజేశాడు. అంటే వ్యాపారాల్లో ఆ రోజు సముద్రం దాటి కూడా వ్యాపారం చేసేవారు. దాని పూర్వ కథల్లో కూడా మనకు సాక్ష్యాలు కనబడతాయి. అంత భారతదేశంలో ఆనాటి వ్యాపారం ఎలా ఉండేది అని చూస్తే, పాశ్చాత్యులు మన మీదకి దాడికి రాకముందు లెక్క కడితే భారతదేశం అంత సుసంపన్న దేశం మరొకట్లేదండి, తెలుసుకోండి. అందుకే అందరికీ దీని మీదే కన్ను. తర్వాత దాడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే దోచుకుని ఇక్కడే తిన్నారు. తర్వాత దాడికి వచ్చిన వాళ్ళు ఇక్కడవన్నీ ఎత్తుకుపోయి దీని దరిద్ర దేశంగా మార్చారు. మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి భారతదేశాన్ని అగ్రరాజ్యస్థానానికి తీసుకువస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకుంటున్న దుష్టశక్తులు నశించుగాక, భారతదేశం ఉన్నత స్థితిని పొందుగాక అని ఈ సమయంలో విశ్వేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన భక్తుడై ఆయన నగరం నుంచే పాలకుడు కావాలని కోరుకున్న ఒక సత్పాలకుడు యొక్క వేలుబడిలోనే భారతదేశం ఆర్థికంగా అభ్యున్నతిని సాధిస్తున్నది. అది తట్టుకోలేక బయట నుంచి లోపల నుంచి శత్రువులు తయారయ్యి ఒక క్రూరుణ్ణి వాళ్ళ తరపున నాయకుడిగా చేసి లేనిపోని పనికిమాలిన దుర్మార్గపు దేశద్రోహపు వాగుడు వాగిస్తున్న ఈ సమయంలో ఆ దుష్టుల వాగుడు కట్టుబడాలని, పరమేశ్వరుడు ఈ పాలకులకి రక్షణనివ్వాలని, సనాతన ధర్మం పరిరక్షించాలని స్వామిని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మొత్తానికి ఈ దేశంలో ఉన్న విశేషాలు యువత తెలుసుకోవాలండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే
వాటికి ఇప్పటికీ స్టాటిస్టిక్స్ లభ్యమవుతున్నాయి, ఆధారాలు చూపిస్తున్నారు. అయితే అవి మన చరిత్ర పుస్తకాల్లో దొరకవు. దానిపై పరిశోధించి ఇప్పుడు దేశభక్తులైన వాళ్ళు అసలు చరిత్రను బయటకు తీసుకొస్తున్నారు. దాన్ని విదేశీ వ్యామోహంతో పడమట వైపు కన్ను తిప్పి ఉన్నటువంటి యువకులు యువత గుర్తించాలండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది విదేశ వ్యామోహం పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు తరిమి కొడుతుంటే సిగ్గుపడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ దేశం గొప్పతనం తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అసలు చరిత్రలోకి వెళితే ఇవన్నీ మనం గమనించవచ్చు. మొత్తానికి అద్భుతమైనటువంటి స్థితి ఉండేది భారతదేశానికి. కానీ సముద్రాంతర వ్యాపారానికి నేను వెళతాను అన్నాడు. ఎలాగోలో దూరం అవ్వాలి, ఇదో పరిస్థితి బాగుంది అనగానే అన్ని సరుకులు కూడా ఓడపై ఎక్కించారు, తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. బహుకాలం సముద్రాంతర్యానం అంటే. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ కారైక్కాల్ దగ్గర దిగకుండా తను మరొక ఓడరేవులో దిగి మధురైకి చేరుకున్నాడు. అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడికి రాలేదు కారైక్కాల్కి, మళ్ళీ రాకుండా అక్కడ ఉండిపోయాడు. అలాగని తన ఇదివరకు తన ఇంటికి వెళ్ళలేదు, స్వగృహానికి మధురైలో నివాసం ఏర్పరచుకుంటూ ఉండిపోయాడు. అప్పుడనగా వ్యాపారానికి వెళ్ళేవాడు ఇంకా రాలేదేమిటి అని ధనదత్తుడు తన వైపు నుంచి తన వారి ద్వారా అన్వేషణ చేస్తున్నాడు. అది ఎక్కడున్నాడో తెలుసుకోవాలని. కానీ ఆయన మధురైకి చేరి ఉన్న సమయంలో అతని సంపద చూసి ఒక వైశ్యుడు వచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. తాను కూడా సంసార జీవితం లేకుండా ఉన్నటువంటి వాడు గనక ఏమి యోగి జ్ఞాని ఏమి కాదు, అలాంటి దుర్మార్గుడు కాదు. ఇలాంటి కథలు వినేటప్పుడు సామాన్య మానవుడు అంతే. అతను దేవుడు ఇవంటే దండం పెడతాడేమో కానీ అంత తీవ్ర దృష్టి ఉండదు. ఇలాంటి వాళ్ళే 100కి 99.9% మంది ఉంటూ ఉంటారు, కానీ మీరు దుర్మార్గులు అనరాదు. మొత్తానికి అతడు కూడా కుటుంబ జీవితం పుచ్చుకుంటే బాగుంటుంది, గృహస్థ జీవితం గడిపితే బాగుంటుందన్న ఆశతో ఆ సంబంధాన్ని అంగీకరించి చేసుకున్నాడు. అంతేగాని ఇదివరకు తన పెళ్ళయింది, ఆమె ఒకటి ఉంది, ఈ భావం తీసాడు అతను. ఎందుకంటే నన్ను భారీగానే భావించట్లేదు, ఆ భావంలో ఉన్నాడు గనక ఈమెను స్వీకరించాడు. స్వీకరించిన కొంతకాలానికి వాళ్ళకి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి పునీతవతిని పేరు పెట్టుకున్నాడు. అంటే ఆమెపై ఉన్న దేవతాభావంతో పునీతవతిని పేరు పెట్టుకున్నాడు. దీనిలో ఇతర వంచన ఏం కనిపించట్లేదు. ఆ పేరు నాకు వివాహం ఏందని విషయం మాత్రం దాచిపెట్టేశాడు వీళ్ళ దగ్గర. కలిగిన ఆమెకు మాత్రం పునీతవతి అని పేరు పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి వీళ్ళ నాన్నగారు చేస్తున్నటువంటి ఈ అన్వేషణ ప్రయత్నాల్లో ఆయన అక్కడ ఉన్నాడని వార్త తెలిసింది. ఎప్పుడైతే వార్త తెలిసిందో ఎంతైనా సరే భార్య భర్త దగ్గర ఉండాలి అని చెప్పి పల్లకి ఏర్పాటు చేసి సారీ అవి పెట్టి తాను కూడా వాటి వెంట వెళుతూ మధురైకి చేరుకున్నారు. వీరి నివాసం ఉన్న చోటుకి వెళుతూ ఉంటే వాళ్ళు వస్తున్నారని వార్త తెలిసింది ఎప్పుడో. వెంటనే తన రెండవ భార్యతోనూ అమ్మాయితోనూ తానే ఆ పల్లకి వద్దకు వెళ్ళాడు. ఆయన వస్తూ ఉంటే ఇప్పుడు పల్లకి దిగి నమస్కరించబోతూ ఉంటే ఈయన సాష్టాంగ నమస్కారం చేశాడు. అమ్మా, నువ్వు ఇలా రావడం చాలా సంతోషం. మేము ఇలా బ్రతుకుతున్నామంటే నీ దయ వల్ల, మరొకటి కాదు. ఇదిగో నా బిడ్డకి నీ పేరే పెట్టుకున్నానమ్మా, నీ అనుగ్రహం కావాలి మాకు అంటే పక్క వాళ్ళు అంటున్నారు, భార్యకి దండం పెడతావేంటయ్యా, ఇది అసంప్రదాయం కదా అంటే ఈమె భార్య కాదయ్యా, దేవత. అంతేకాదు ఈమెను దర్శించిన తర్వాత ఆ మహిమ చూసిన తర్వాత ఈమె నా కులదేవతగా నేను భావన చేస్తున్నాను అంతే. మా ఇంట్లో రోజు దండం పెట్టుకుంటా ఆమెని, ఆమె అనుగ్రహం వల్ల మేము జీవిస్తున్నాం అని చెప్తూ, అమ్మా నీ దైవత్వాన్ని గుర్తించిన తర్వాతే నా బిడ్డకు కూడా నీ పేరు పెట్టుకున్నానమ్మా, నీ దయ వల్ల నేను తలంచుకుంటే చాలు నాకు అంతా క్షేమం జరుగుతుంటుంది అని నా నమస్కారం స్వీకరించు. మీరు ఇక్కడ ఉండదలుచుకుంటే ఉండండి, అప్పుడు మేము ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది అతను చెప్పిన మాట. వెంటనే ఈమె ఆశ్చర్యపోయి చూస్తుంది. ఏమంటుంది? అప్రతివిరాలే స్తబ్దుగా అయిపోయిందండి ఆమె. భర్త నిరాదరిస్తున్నాడా? నువ్వు కూడా ఉండి అనలేదు. చూడండి ఆయన ఇక్కడ, మీరు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను వేరే చోటుకున్నాడు. అంటే నేను ఒక వ్యక్తిగా చూడలేను, భారీగా కాదు వ్యక్తిగా కూడా చూడలేను అని ఎప్పుడైతే చెప్పి దండం పెట్టాడో, ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు అప్రతిభులై వాళ్ళు నిల్చుండిపోయారు. అప్పుడు ఆమె ఒకటే అన్నది, ఈ శరీరం ఈ సౌందర్యం నాకు గొప్ప సౌందర్యవతని అందరూ అంటున్నారు, కానీ సౌందర్యం శరీరం ఎవరి కోసం? భర్త కోసం. కానీ ఈ జీవుడి కోసం కాదు. ఈ జీవుడికి శివుడే సర్వస్వము. ఈ దేహము, ఈ సౌందర్యము, ఈ జీవితము ఆయనది. ఆయనే కాదన్నాక ఈ సౌందర్యం నాకు దేనికి అని ఒక్కసారి పరమేశ్వరుని నమస్కారం చేసుకుని ఈ సౌందర్యవంతమైన ఈ దేహాన్ని నశింపజేసి ఇతరులు చూసి భయపడేటట్టు ఒక భూత శరీరాన్ని నాకు ప్రసాదించు అన్నది ఇక్కడ. భూత పిశాచం లాంటి శరీరం నాకు ప్రసాదించని ప్రార్థించిందండి. ఎవరు అడుగుతారు?
ఒకప్పుడు అవ్వయ్యారు తను తాను వృద్ధురాలుగా మార్చేసుకుంది. వృద్ధురాలుగా తిరిగింది మొత్తం కూడా. ఎందుకంటే సౌందర్యం యవ్వనంతో దేశ సంచారం చేస్తూ ఉంటే చూడ్డానికి బాగోదు, లోకం కూడా హర్షించదు. అలాగే వృద్ధురాలైతే ఇంకేం పర్వాలేదు, తనకు తాను వృద్ధాప్యం తెచ్చుకుంది అవ్వయ్యారు. ఆవిడ మహానుభావురాలు. ఈవిడేం తెచ్చుకుంది? పిశాచ శరీరం తెచ్చుకుందండి. వృద్ధ శరీరం కూడా కాదు. ఎవరిని చూస్తే భయపడిపోతారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక అద్భుతమైన ప్రతి కథలో కాసేపు ఆలోచించాలండి. ఆలోచించి విశ్లేషించి చెప్పే సమయం ప్రధానికి దొరకకపోవచ్చు, కానీ భగవంతుడు మనకు ఆలోచించే బుద్ధి ఒకటి ఇచ్చాడు కనుక విచారణతో గ్రహిస్తే ఇందులో ఈ తల్లి చాటని సత్యం ఏమిటంటే ఉపాధి తాదాత్మ్యము కూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక్కడ కొందరికి వయస్సు వస్తున్న జుట్టు రాలిపోతుందని, జుట్టు పండిపోతుందని, పళ్ళు ఊడిపోతాయని బెంగపెట్టి జ్వరాలు తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అది సహజం. ఎందుకంటే శరీరం అన్నాక మార్పులు సహజం. పైగా అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. కానీ ఎవడికి వాడు అందగాడు అనుకుంటుంటాడు. అదొక భావం. ఉపాధి తాదాత్మ్యం అనేది ఒకటి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం వెధవ కుక్క బతుకని. కుక్క ఎప్పుడు అలా అనుకోవచ్చు, తెలుసుకోండి. ఇక్కడ అది శునకము తన బ్రతుకు ఘనమై తలపోయి అంటాడు హనుమాచార్య వారు. కుక్క కూడా తన బ్రతుకు గొప్పమే అనుకుంటుంది. పురుగుకి తన బతుకే బ్రహ్మాండం అన్నాడు. అంతే కదా. నువ్వు ఈ ఉపాధిలోంచి ఆ ఉపాధిని ఆలోచిస్తావు. తమరు కూడా ఉపాధి స్వీకరిస్తే ఇదే బాగుంది అనుకుంటారు. ప్రస్తుతం అది స్వీకరించలేదు కనుక ఈ ఉపాధితో తాదాత్మ్యం. గట్టిగా మాట్లాడితే ఏ ఉపాధితో తాదాత్మ్యం చెందేమో అది మాత్రం అందమైనదా? ఆలోచిస్తే జుగుప్సాకరమైంది. అందుకే వర్ణించి భయపెట్టదలుచుకోలేదు కనుక ఆ వర్ణన చేయట్లేదు. కానీ ప్రతి ఉపాధి అంతే. దుర్గంధ భూయిష్టమైనటువంటి ఉపాధులే కానీ దివ్య శరీరములు ఏమిటి? అందుకే దేవతలకు వీటిని చూస్తే యావగింపు ఉంటాయిట. అది వేరే విషయం, సబ్జెక్టు. మొత్తానికి ఉపాధి తాదాత్మ్యం. అందుకే ఒకటే నిశ్చయించుకుంది, నీపై అచంచలమైన భక్తి కలిగి ఉంటే చాలు, ఉపాధి ఏదైనా పర్వాలేదన్నది. అది గొప్ప విషయం అండి ఇక్కడ. కనుక ఎవరైనా భూత శరీరాన్ని పిశాచ శరీరాన్ని కోరుకుంటారా? పిశాచ శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. చాలా అతి సన్నగా ఉంటారు. అసలు మాంసం కండ ఉన్నాయా అని తెలియబడతారు. ఎముకలా ఉంటుంది ఇక్కడ. అస్థిపంజరంలా ఉంటుంది. నడుస్తున్న అస్థిపంజరాల్లా కనబడుతుంటాయి. ఇతరులు భయపడిపోతారు. అది పిశాచ లక్షణం. అది ఎంత తిన్నా కండరాదు. అలాంటి శరీరం కోరి తెచ్చుకుందండి తల్లి. అదేంటో శివుడు అడిగితే ఇచ్చేశాడు. అడిగితే ఇచ్చేస్తాడా? ఇచ్చేశాడు ఆయన. ఆనందించింది ఆ తల్లి. ఇంక నేను ఎక్కడికైనా తిరగచ్చు, ఎవడి బాధ నాకు లేదు, ఎవడ వెంటపడి ఏదైనా ఇబ్బంది పెడతాడని బాధ లేదు. ఈయన్ని చూస్తే ఈవిని చూస్తే పరిగెత్తడమే కానీ వెంటపడడం ఉంటుందా? అలాంటి శరీరాన్ని తెచ్చుకుంది ఈమె. అలాంటి భూత శరీరంతో ఆమె ఆనందంగా తిరుగుతుంది. ఎప్పుడైతే భూత శరీరం తెచ్చుకుందో పైనుంచి దేవతలు పూలవాన కురిపించారండి. ఎవడు కోరుకుంటాడయ్యా ఇలాంటిది? మరణించే కూడా స్వర్గాది లోకాల్లో భోగాలను అనుభవించాలనుకుంటూ ఉంటారు. ఉన్న శరీరాన్ని అనేక రకాలుగా అలంకరించుకోవాలని నానా తాపత్రయపడుతూ ఉంటారు. కానీ దేహం అనిత్యమని, ఎప్పుడొక్కడు పోయేదే అనేటువంటి పెద్దలు చెప్తే వేదాంతం చెప్పాడురా అని తోసేస్తారే తప్ప ఆలోచించరే ఒక్కడు కూడా. ఈ దేహానికి నిత్యత్వం లేదు. అంటే ఎప్పుడూ ఉండదు. ఒకటి, ఎప్పుడూ ఒకేలా ఉండదు. రెండు లక్షణాలు దానికి. ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాల్యం ఉన్నట్టు యవ్వనం ఉండదు. ఆ యవ్వనం ఓహో అనుకుంటా ఆ సమయంలో మిడిసిపాడుతనం ఉంటుందండి. మామూలుగా అది ఇక్కడ చూస్తూ ఉండగానే వాడి కళ్ళ ముందే అదంతా హరించుకుపోతూ ఉంటుంది. ఇక్కడ వృద్ధాప్యం వచ్చి పడుతున్న ఆ బాల్యపు జ్ఞాపకాలు, ఆ యవ్వన ఫోటోలు ఇవి పట్టుకు మురిసిపోతారు. కానీ ఆ మొహం ఈ మొహం ఒకటి కాదు. ఏం చేస్తాం? ఉపాధి తాదాత్మ్యం అక్కడి నుంచి. గత జన్మల్లో ఎవడో ఆ తాదాత్మ్యం ఏది? శరీరం మారిపోతుంది. కానీ చేసిన కర్మలకు అనుగుణంగా మళ్ళీ తర్వాత ఎలాంటి జన్మలు వస్తాయో, ఎలాంటి ఉపాధి వస్తుందో. ఉపాధి తాదాత్మ్యం వదిలితేనే హృదయంలో ఉన్న ఈశ్వర తాదాత్మ్యం లభిస్తుంది. నువ్వు ఏది నేను నాది అనుకుంటూ ఉంటావో అదే నీకు వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. చచ్చే వరకు దేహ తాదాత్మ్యం ఉన్నవాడికి చచ్చిన తర్వాత మళ్ళీ దేహాలే వస్తాయి. ఆ దేహానికి ఉండే యోగం ఉండదు కనుక మరో దేహం వస్తుంది తప్ప దేహ తాదాత్మ్యం కలిగిన వాడికి దేహములు వచ్చును, ఈశ్వర తాదాత్మ్యం కలిగిన వాడికి ఈశ్వర సాయుధ్యం వచ్చును. ఇది తెలుసుకుంటే చాలు. అంతే. మొత్తాన్ని తాదాత్మ్యం ఒక్కటే. నువ్వు దేనితో తాదాత్మ్యం చెందేవో ఆలోచించుకో. దేహంతో ప్రపంచంతో తాదాత్మ్యం బంధం, పరమేశ్వర తాదాత్మ్యం మోక్షం. అంతే. సింపుల్ ఏది చెప్పడం. కానీ తాదాత్మ్యం అంత తేలిక కాదండి ఇక్కడ. అది సిద్ధించడం అంత తేలిక. ఎంత చెప్పినా లోకం వైపు వెళ్ళిపోతుంది. టకీమని లోకం వైపు వచ్చేస్తాం. నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే చెప్పుకోవడానికి అదే మిగిలింది. ఇప్పుడేం లేదనమాట. అప్పుడు నేను యువకుడుగా ఉన్నప్పుడు ఎన్ని చేసేవాడిని అంటే పరిగెత్తేవాడిని అండి. ఇప్పుడు కదలడమే కష్టమండి. ఇదే అవి ఇలాంటి తాదాత్మ్యం
విడిచిపెట్టడమైన చిన్న విషయం కదండి. అందులో అంత యవ్వనం, అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ అలాంటి ధార్మికమైన బుద్ధితో ఈ సౌందర్యం భర్తృ వినియోగానికి లేనప్పుడు ఇంకెందుకు? కనుక శరీర స్పృహ లేదు, శరీరం యొక్క ప్రయోజనము లేదు ఇప్పుడు నాకు. అలాగే ఆయువు పోగొట్టమని ఎలా అడుగుతుంది? ఇది కూడా అడగాలి. అప్పుడే మరణిస్తే బాగుండు అలా అనుకోకూడదు. ఎందుకంటే మరణిస్తే ఈ ఉపాధి పోతుంది, కానీ గత కర్మలు అనుభవించడానికి మరో ఉపాధి తీసుకోవాలి కదా. అందుకే చావు దేనికి పరిష్కారం కాదు, మళ్ళీ మరుగు జన్మల్లోకి లాక్కెళ్తాయి. కర్మానుభవం అనుభవించక తప్పదు కనుక మళ్ళీ వెళ్ళక తప్పదు. కనుక ఏ విధంగా చేసుకోవాలి? ఈ జన్మని తపస్సుతో పవిత్రం చేసుకోవాలి. తపస్సు అంటే ఒక్కటే, శివుని కోసం తపించడమే తపస్సు, మరొకటి లేదు. ఈశ్వరుని కోసం తపించడమే తపస్సు అండి. అది తపించేటువంటి జన్మ ఉంటే చాలు. మళ్ళీ జన్మలు రాకుండా చేసే అవకాశం ఈ జన్మకి ఇచ్చాడు భగవంతుడు. తెలుసుకోండి, ఇక్కడ జన్మరాహిత్యానికే అవకాశం ఇచ్చిన జన్మ మానవ జన్మ. అందుకు దానికి ప్రయత్నించాలి. కానీ ఎంత వయస్సు వచ్చినా వాడు పడ్డు వీడి పడ్డు, వీడి మీద ద్వేషం, వాడి మీద వైషమ్యం, వాడి మీద రాగం, వాడి మీద ప్రేమ, వీడితోనే పోతూ ఉంటే మళ్ళీ వాళ్ళిళ్లలో శునకములుగానో ఎలుకలుగానో తిరుగుతూ బతుకు గడపవలసి వస్తుంది ఇక్కడ. కనుక తాదాత్మ్యం పరమాత్మ వైపు తిప్పగలరు. ముందు మనస్సు తిప్పితే తర్వాత దైక్ష్యం అవుతుంది. అది తిప్పడమే జరగట్లేదే. ఈ తల్లి నుంచి ఎటువంటి బోధ మనకు చెప్తున్నాడు? దేహ తాదాత్మ్యం విడిచిపెట్టేసింది, భూత శరీరాన్ని స్వీకరించింది. పైగా ఒక లక్షణం ఇచ్చాడు భూత లక్షణంతో, అది సులభంగా ఎక్కడికైనా వెళ్ళగలదు. అది ఒకటి. పెద్ద శరీరం అరిగిపోవడం, మనవాడు అప్పర బాధపడ్డాడు కదా, మాంసం అరిగిపోవడం, చర్మం అరిగిపోవడం, ఎముకలు బయటపడడం, బాధ లేదు, ఉన్నవే ఎముకలు. పైగా దీనికి క్షతి లేదు, పెద్ద దెబ్బే ఉండదు. ఆనందంగా వివిధమైన క్షేత్రాలు తిరుగుతూ ముందు శివుడు చూపించిన అనుగ్రహానికి మురిసిపోయి శివుడిపై అద్భుతమైన పాట పాడింది. ఎప్పటికి కూడా తమిళనాట ఈమె గీతములు పాడుతూ ఉంటారండి. అది అర్బుద తిరు అంతాది. అర్బుద తిరు అంత, అర్బుత అంటే అద్భుత, తిరు అంటే మంగళకరమైన, అంతాది. అంతాది అంటే పైన పాదంలో చివరికి ఏ పదం ఉందో రెండవ పాదంలో చివరికి ఆ పదం అనేవాడు. దీని అంత్యప్రాస అంటాం మనం తెలుగు మన భాషల్లో. ఆ అంత్యాది, ఈ అంతాదులు చాలా ఉన్నాయండి. అఖిలాండేశ్వరి ఆలయంలో ఒక సిద్ధపురుషుడు అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మవారిపై ఒక అంత్యాది రచించాడు. అదొక విషయం ఉన్నది. ఈవిడ ఒక అంత్యాది చెప్పింది. ఇది పరమేశ్వరుని పాదపద్మాలను వర్ణిస్తూ రచించినటువంటిది. ఎటువంటి పాదపద్మములంటే ఏ దేవతా పాదపద్మైన గొప్పది, కానీ శివుడి పాదాలకు స్పెషాలిటీ ఉంది. నాట్యం చేసే పాదాలు ఇక్కడ, అవి నాట్యం చేస్తాయి. ఆ నాట్యంలో చాలా జాగరూకంగా చేస్తాడు ఆయన. అక్కడ కూడా రాక్షసుడు పడి ఉంటే అంత నాట్యంలో కూడా వాడిని తొక్కిపెట్టి మరొక పాదం ఎత్తి జాగ్రత్తగా నాట్యం చేస్తాడు. ఈ పాదం ఆ పాదం కదుపుతున్నప్పుడు కూడా తొక్కడం మాత్రం మానడు. అంత అద్భుతంగా నాట్యం చేయడం ఆయనకే చేతనవును. అందుకే సకల కళలకి నిదానమైన పాదములవి. అందుకే ఆ పాదములను తలుచుకుంటూ ఈ అంత్యాదితో ఆవిడ ఇరట్టై మాలై అంతాది అను గీత మాలిక, మాలిక అంటే చాలా విస్తారమైనది. అప్పటికప్పుడు 2 అంత్యాదులు చేసింది ఆవిడ. కీర్తనలు పాడుతూ మురిసిపోయింది. పైగా ఆమె నడిచి వెళుతూ క్షేత్రాల దగ్గరికి వెళుతూ ఉంటే సాధారణ భూతప్రేతాలు ఆలయాల్లోకి రాలేవు. కానీ వీడు సహజ భూతప్రేతం కాదు కదా, శరీరం అది. కానీ ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మాత్రం భూతప్రేతం కాదు. జాగ్రత్తగా జీవుడని నేను మాట వాడలేదు. ఇవన్నీ వెళ్ళాలంటే వేదాంత చర్చ అయిపోతుంది. ఎందుకు భయం? ఇప్పటికే కథలో ఉంటేనే చాలు, కథ దాటితే ఏం ప్రమాదమో ఒక అనుభవం. మొత్తానికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. స్థూల శరీరం భూతం, సూక్ష్మ శరీరం పునీతవతి శరీరమే. సూక్ష్మ శరీరంలో బుద్ధి ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది, ఇంద్రియ ప్రజ్ఞ, బౌద్ధిక ప్రజ్ఞ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ప్రాణములు కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం డూము లాంటి స్థూల శరీరం. కనుక ప్రజ్ఞంతా తాను పునీతవతి శివభక్తి ఆ సంస్కారం వదలేదు, అదే ఉంది. అది సూక్ష్మ శరీరగతమైనది. జీవుడు అని చూస్తే సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందినవాడు జీవుడు. ఆ తాదాత్మ్యం విడిచి ఈశ్వర తాదాత్మ్యం చెందితే ముక్తుడు, అంతే. ఇప్పుడు ఆమె సూక్ష్మ శరీరంతో ఉన్నది, స్థూల దేహంతో తాదాత్మ్యం లేదు. ఈ సూక్ష్మ శరీరంలో అంతకన్నా శివుడితో తాదాత్మ్యం చెంది ఉన్నది. ఇక్కడ ఆ ప్రజ్ఞతో ఉంది. అందుకే ఆవిడ శివాలయములకు వెళుతున్న భూతప్రేతాల ఆలయాల్లోకి రాలేవు, కానీ ఈమె రాగలిగింది. ఎందుకు? ఈ వివరణ చెప్పడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఈమె భూతప్రేత శరీరము లీలగా తెచ్చుకున్నదే తప్ప ఈమె సూక్ష్మ శరీరం భూతప్రేతాత్మకమైనది కాదు. కనుక భూతప్రేత రూపంతో ఉన్నటువంటి ప్రేత శబ్దం వాడకూడదు, భూత పిశాచ. అసలు భూత శబ్దం వేరు, ప్రేత శబ్దం వేరు, పిశాచ శబ్దం వేరు. కొన్ని సృష్టిలో మనకు కనబడిన సూక్ష్మ శక్తులు ఉంటాయి, వాటి భూతములు అంటారండి. కొన్ని రకాల పాపాల వల్ల వచ్చేది పిశాచ శరీరం, అది కూడా ఒక జన్మే.
తగిన ఔర్ధ్వదయ క్రియలు జరగకపోతే మరొక పుట్టడానికి కానీ మరొక లోకానికి వెళ్ళడానికి కానీ ఆధారం దొరకదు, దాన్ని ప్రేతం అంటారు. అని 10 రోజులు క్రియ చేసిన తర్వాత ప్రేతత్వముక్తి జరుగుతుంది. అందుకే ఇతపరం ప్రేత శబ్దం నాస్తి అని అంటారు. అప్పుడు ఆ కర్మలు సరిగ్గా జరగకపోతే వాడు ప్రేతం అవుతాడు. కానీ ప్రేతం వేరు, భూతం వేరు, పిశాచం వేరు. ఇవి చెప్పడానికి ప్రవచనం కాదు, శివుడి గురించి చెప్పడమే. కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈవిడ ధరించింది ఏ శరీరం? ఒక భూతమో లేదో పిశాచ శరీరం లాంటి శరీరం ధరించింది, కానీ అది పిశాచము కాదు. తత్వత్ ఆ వంటి శరీరమే. ఆమె వెళుతూ ఉంటే అందరూ పారిపోతున్నారు. ఆవిడ ఎవరికి నేను తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఈశ్వరుడికి తెలుసు చాలు అంతే. ఇక్కడ అంతేగా నన్ను మర్చిపోయారు, ఆయన పునీతవతిని భక్తులు అని పాటలు పాడతాను తెలుసా అనలేదు. ఆ గుర్తింపు ఉండకూడదనే తన శరీరాన్ని అలా చేసేసుకుందండి తల్లి. ఎవడు గుర్తించకుండా ఉండడానికి కోసమై ఆ విధంగా తయారై వెళుతూ ఎంత ఆమె వేగం ఎలా ఉందంటే మనోవేగం కంటే వేగంగా ప్రయాణించగలిగింది. అలా వెళుతున్నప్పుడు క్షేత్రములు చూస్తూ అసలు మహాక్షేత్రానికి వెళితే సరిపోతుందని కైలాసానికి బయలుదేరింది. ఈ తల్లి కైలాసానికి చేరుకొని హాయిగా వెళ్ళగలిగింది. అయితే కైలాస ప్రాంతం వచ్చేటప్పటికల్లా ఈ మనస్సులో ఒక మార్పు వచ్చింది. ఇది కైలాసం, అడుగడుగున శివుడే, కాలు ఎలా పెడతాను అని చెప్పి వస్త్రం కాశీపోసి కట్టుకున్న ఈ తల్లి చేతులతో నడవడం మొదలెట్టిందండి. కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనంతో మొత్తం నడవడం మొదలెట్టింది కైలాసంలోకి. అది ఎంత క్లిష్టమైన పని. అప్పుడు శివుడు చూసి లేవబోయాడు. అమ్మవారు అంటున్నారు, ఏమిటి భూతం ఆ విధంగా చెయ్యి కింద పెట్టి అలా వస్తుంది అంటే, ఆ భూతం మనకు అమ్మ అన్నాడు ఈశ్వరుడు. అమ్మా రామ్మ అని పిలిచాడండి ఆమెని. ఆశ్చర్యపోయింది జగన్మాత. మన ఇద్దరికి అమ్మే అన్నాడు ఆయన ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్కరించగానే అమ్మా అని పిలవగానే ఆవిడ ఆయన పాదాలపై సాగిలిపడి నమస్కారం చేసి ధన్యురాళ్ళని మోకాళ్ళ మీద కూర్చుని ఆయన చూస్తూ పరవశించి అశ్రువులు రాల్చుతోంది. ఏమి దర్శనం ఇచ్చేవయ్యా? ఇంక కైలాసానికి వెళ్తే శివుడు కనబడతాడు? కొండే కనబడుతుంది, మంచే కనబడుతుంది. కానీ అక్కడ శివుడిని నాకు కనబడతాడని ఊహించుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చిన ఆమెకు ఆశాభంగం కలిగించకుండా పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడే దర్శనమిచ్చాడు. పైగా శివుణ్ణి బిడ్డగా చూసినటువంటి తల్లులు ఉన్నారు, బెజ్జమహాదేవి మొదలైన వారు. కానీ శివుడు అమ్మా అని పిలిచినటువంటి తల్లి ఈమె ఒక్కతేనండి. ఈమె ఒక్కతే శివుడి చేత అమ్మా అని పిలిపించుకున్నటువంటి గొప్ప తల్లి. అందుకే ఈమె పేరేమిటంటే అమ్మ. మనం పునీతవతి అంటున్నాం కానీ తమిళ్లో అలా అనరు, అమ్మ అంటారు. అమ్మ అంటే ఎవరైనా కావచ్చు కదా అంటే కారైక్కాలమ్మ, అది ఆవిడ పేరు. కానీ కారైక్కాలమ్మ నయనార్ ఈవిడెక్కడ. ఈ నాయనార్ పేరేమిటి? కారైక్కాలమ్మ పునీతవతి. శివుడు సాక్షాత్తుగా అమ్మా అని పిలిచినప్పుడు ఆవిడ ఆనందపరవశం అయిపోయింది. అంటూ ఒక మాట అంటాడు శివుడు, అమ్మా నువ్వు ఈ ప్రపంచానికి ఒక వరానివి అన్నాడు. ఏం మాట అండి ఇది, చిన్న విషయమా? ప్రపంచానికి నువ్వు వరం అంటే నీ వల్ల ప్రపంచం తరిస్తుందమ్మా. మహాభక్తులు తరించేటట్లు ఒకడు జన్మించారంటే వాడు భూమికి వరం, నువ్వు అలాంటి వరానివమ్మా అని. నువ్వేం కోరుకుంటే అది ఇస్తాను అని అంటే ఆమె అడుగుతోంది. చూడండి, కొన్ని కోరికలు ఉన్నాయి స్వామి నాకు, కోరుకో అమ్మ. అమ్మ పలుమార్లు అన్నాడు పరమేశ్వరుడు. ఆయనకు అసలు అమ్మ ఎవ్వరూ లేరు. అమ్మనే భావంతో కొరుచుకున్న వాళ్ళకి సైలెన్స్గా ముక్తినిచ్చేశాడు ఆయన. కానీ అమ్మ అని పిలిచింది మాత్రం ఈవిడ్నే. మొదట అడిగింది, నీ పాదాలపై నాకు అక్షయ భక్తి కావాలి, నిరంతరం అనంతమైన భక్తి ఉండాలి, అఖండ భక్తి ఉండాలి. రెండవది ఏంటంటే నాకు పునర్జన్మ ఉండకూడదు. ఒకవేళ నా కర్మలు బలంగా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కర్మఫల ప్రదాతవి. పునర్జన్మ తప్పదు అంటావా? కానీ రాని పునర్జన్మ రానిగాక. ఉపాధి తాదాత్మ్యం ఎలాగూ లేదా తల్లికి. పునర్జన్మ వస్తే రాని, కానీ ఆ జన్మలో కూడా నిన్ను మరవకుండా నీ పాదాలపై అచంచల భక్తి ఉండాలి. చిన్న విషయం అండి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. ఆదిశంకరులకు తెలుసు, నన్ను దోమగా పుట్టించు, ఏనుగుగా పుట్టించు, నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, ఎలా పుట్టించినా నాకు ఏం పర్వాలేదు. ఏ శరీరం అయితే ఏముందయ్యా, మనస్సు పశుపతివైన నీ పాదాలపై ఉంటే చాలు అన్నాడు. అందుకే యోగులు ఉపాధుల గురించి ఆలోచించరండి. ఎందుకంటే ఉపాధి ఏముంది? హృదయం ఈశ్వరుడి మీద ఉంటే చాలు. ఎంత నరత్వం చెంది బోల్డ్ సంపాదించి భగవంతుడి మీద మనస్సు లేనప్పుడు అది వ్యర్థ జన్మ.
అల్పజన్మ పొందిన భగవంతుడిపై మనస్సుంటే అది ఉత్కృష్ట జన్మ. ఇది ఎప్పుడు జన్మకి సార్థక్యం ఇదొక్కటే. ఎన్ని జన్మలు ఎత్తాం? ఏ శరీరం ధరిస్తే దానితో దాదాత్మ్యం. ఆ శరీరానికి పొట్టివాడైతే నేను పొట్టివాడినను అది మురిపం, పొడుగైతే మరొక మురిపం, స్త్రీ అయితే ఒకటి, పురుషుడైతే ఒకటి, సంపన్నుడైతే ఒకటి, పేదవాడైతే ఒకటి, పండితుడైతే ఒకటి, పామరుడైతే ఒకటి, వర్ణ తాదాత్మ్యం ఒకటి. అంటే ఫలానా జాతిలో పుట్టాను, నా జాతికి ఏం తక్కువ, నీ జాతి ఎక్కువ, ఇలాగే చేస్తాడు. కానీ మరో శరీరం ధరిస్తాడు. అరే నిలవని శరీరపు లక్షణాలతో తాదాత్మ్యం ఏంటయ్యా నీకు? నిలిచిపోయే పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. అయితే కర్మ కొద్దీ ఏ శరీరం వచ్చినా పర్వాలేదు నాకు, కానీ నీపై భక్తి ఉంటే చాలు. ఇది రెండవ కోరిక. మూడవది అడుగుతుంది, నువ్వు ఆనంద తాండవం చేస్తూ ఉంటే ఆ పాదాల దగ్గర కూర్చుని అలా నిన్ను స్తుతిస్తూ ఉండాలనుందయ్యా, ఇది నా కోరిక అన్నాడు. అనగానే నీకు జన్మరాహిత్యమే, మరొక జన్మ వస్తే అని మాట లేదు, నీకు జన్మరాహిత్యమే. కానీ నా పాదాల దగ్గరే ఎప్పుడు నాట్యం చేస్తున్నప్పుడు ఉండాలనుకున్నావు గనక నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావో ఆ దక్షిణ భారతంలో ఒక సారవంతమైనటువంటి సస్యశ్యామలమైన ప్రాంతం ఉంది, దాని వటారణ్యం అంటారు. ఆ వటారణ్యంలో నేను నాట్యం చేస్తాను. నేను నాట్యం చేసే కొన్ని చోట్లు ఉన్నాయి, చిదంబరం, వటారణ్యం. ఇక్కడ చేసేది ఒక రహస్య తాండవాన్ని చేస్తాను, చాలా ఆశ్చర్యకరమైన తాండవం చేస్తాను. ఆ వటారణ్యమే ఇప్పుడు అలంగాడు అనే పేరుతో తిరువలంగాడ్ అంటారు ఇక్కడ. ఆ వటారణ్యంలో పురాతనమైన చోట నేను నాట్యం చేస్తుంటాను. ఆ నాట్యాన్ని నువ్వు చూస్తూ ఆనందిస్తూ అక్కడే స్థిరంగా ఉంటావు అన్నాడు. అంటే ఎప్పుడు అక్కడే ఉంటావు, చాలు కదా నీకు, ఇది మోక్షం కాక ఇంకేంటండి. నిరంతరం శివుడి పాదాలను చూస్తూ శివుడి దగ్గరే ఉంటావు నువ్వు అని చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి నేను మళ్ళీ వటారణ్యం వెళ్ళాలా అన్నది. వాళ్ళ అబ్బాయిని చూసేట్టు ఆయన గణపతిని అర్థం చేసుకున్నాడు తండ్రి సైగని. వెంటనే తొండంతో చుట్టి వటారణ్యంలో పెట్టేశాడు అక్కడ. ఇంకా వటారణ్యంలో చేరగానే అక్కడ పరమేశ్వరుడు నాట్యం. ఎలాంటి నాట్యం అంటే ఆకాశాన్ని అంటుకుంటుంటూ నాట్యం చేసేట్టు. ఇక్కడ నుంచి పాదమెత్తితే ఆకాశాన్ని తగిలింది. మళ్ళీ చూస్తూ ఉంటే భూమి మీద నాట్యం చేస్తున్నట్లేదు, అసలు భూమే మర్చిపోయారు అందరూ కూడా. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చూడగలిగారో వాళ్ళు, భూమి కనిపించట్లేదు. అక్కడున్న అనంతమైన ఆకాశంలో నాట్యం జరుగుతుంది. ఆ అనంతాకాశమే చిత్ అంబరం అని కూడా చెప్తాం. ఎవడి దహరాకాశంలో నాట్యం చేస్తున్నాడో, ఎవడి చిదాకాశ వ్యాపకుడి చిదాకాశమందు వ్యాపక రూప నృత్యం చూపిస్తున్నాడు ఆ మహానుభావుడు ఆ వటారణ్యంలో ఆ నాట్యాన్ని చూపిస్తుంటే ఆ తల్లి మురిసిపోయి పదిగం పాడిందండి. నిజంగా తమిళ భాషలో పదిగం వింటూ ఉండి శివుడు కనబడతాడు. కొట్టముళవం కులహాన్ ఆడుం అంటూ స్వామి యొక్క ఆ అంతరిక్షంలో స్వామి చేసే నాట్యాన్ని ఎంత చక్కగా వర్ణిస్తుందంటే ఆ సభాస్థలికి తీసుకొచ్చాడు గణపతి. ఈ సభాస్థలి ఎలా ప్రకాశిస్తుందో చెప్తున్నాడు. ముందు తెర వేసిందిట. ఆ తెర తీస్తూ వేత్రధారి అయిన నంది వచ్చాడు. వేత్రధారి అంటే చేతిలో బెత్తం పట్టుకుని ఆ నంది తెర తొలగించి బహుపరాక్ చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడు శివుడు నాట్యం చేస్తాడు బహుపరాక్ అని హెచ్చరించిన తర్వాత పువ్వులు పడ్డాయి దాని మీద. ఇది సభాస్థలి మీద. అక్కడ ఒక పీఠం ఉంది, భద్రపీఠం అనబడేది, పెద్ద విస్తారమైన పీఠం ఉంది. అక్కడ అన్నీ కనబడేటట్టు 2 లైట్లు అమర్చేట. ఆ లైట్లు ఎలా వస్తున్నాయంటే అక్కడ ఉన్న దర్పణాల మీద పడుతున్నాయి. ఆ దర్పణాల నుంచి ఆ కాంతి ప్రతిఫలించి ఆ చోటు కాంతిమంతం అవుతుంది. ఇక్కడ ఆ 2 దీపాలు ఏమిటంటే సూర్యుడు చంద్రుడు దీపములయ్యారు. సప్తకోటి వేదమంత్రాలు జల్లిన పువ్వులయ్యాయి అన్నాడు. ఇక్కడ ఆ స్వరూపం వర్ణిస్తోంది ఈ తల్లి. అక్కడ ఏ భద్రపీఠం ఉందో శివుడు నాట్యం చేస్తున్న భద్రపీఠం పంచాక్షరీ మంత్రం భద్రపీఠంగా మారింది. పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు. అంటే శివనాట్యం ఎక్కడ జరుగుతుందో తెలుసా? వేదమంత్రములు పువ్వులుగా జల్లబడి పంచాక్షరీ మంత్రం పీఠముగా ఏర్పడగా సూర్యచంద్రులే కాంతులు నందిస్తూ ఉండగా పరమాత్మ అనంతమైన ఆ మహాకాశంలో నాట్యం చేస్తున్నాడని ఈ తల్లి అద్భుతమైన కాస్మిక్ డ్యాన్స్ను వర్ణించిందండి. సామాన్యమైనది కాదు. అలాగా స్వామిని కీర్తించి అక్కడే ఆ స్వామి పాదాల దగ్గరుండి ముక్తి పొందినటువంటి, అంతకంటే ముక్తే ఉంది, నిరంతర శివైక్యం శివతాదాత్మ్యం నిత్య నృత్య దర్శన భాగ్యం పొందినటువంటి మహాత్మురాలు అయినటువంటి ఆ పునీతవతికి నమస్కారం చేసుకుంటున్నాం. పండిచ్చి ఎంత కథ పనిపోయాడయ్యా అంటే సెక్యులర్ అంటాడు, చతుర్విధ పురుషార్థములనే ఫలములిచ్చిన వాడే పండిచ్చాడు కదా అన్నారు. ఇక్కడ ఆయన ఇచ్చిన పండేది. ఇక్కడ ఎవరికైనా కర్మ ఫలప్రదాత ఫలంతో ఆడాడు ఇంత నాటకం. అక్కడ 2 పళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం ఆయన నాటకమే. ఆడి ఎటు తెచ్చాడు? ఆమె యొక్క
ఉపాధి తాదాత్మ్యం దేహాత్మ భ్రాంతి లేనటువంటి స్వాత్మజ్ఞాన వైభవాన్ని సాక్షాత్కరింపజేసి ద్వంద్వాతీత స్థితిని చూపించాడు ఇక్కడ. అలా తరింపజేశాడు. ఇందాక వాగీశుని యొక్క ఆ చివరి ఘట్టం ఏదైతే చెప్పుకున్నామో, చివరి స్థితిలో ఆయన ఎటువంటి ద్వంద్వాతీత స్థితికి వెళ్ళాడనేది అదే స్థితి ఈమెది కూడా. శివుడు తప్ప ఏమీ పట్టనిది. అటువంటి మహాత్మురాలి చరిత్రతో మనం ధన్యమయ్యాం ఇవాళ. అటువంటి కార్యకాలమ్మనికి నమస్కారం చేసుకుంటూ మరొక నాయనారు గురించి చెప్తున్నారు. ఈ నాయనారు తిరునీలనక్క నాయనార్. సంస్కృతంలో ఈయనకి నీలనగ్నుడు అని పేరు. ఈయన ఉండేది మంగళపురము అని సంస్కృతంలో చెప్తే సాత్తమంగళం అంటారు తమిళ భాషలో. అక్కడ ఇతను మహాపండితుడు, సామాన్యుడు కాడు. అతను అంటాడు, రక్షించే గొప్ప శక్తి కలిగిన ప్రక్రియ ఏమిటంటే భస్మధారణ అన్నాడు. ఇక్కడ భస్మాన్ని మించినటువంటి రక్షణ మరొకటి లేదు. ఇది గొప్ప విషయం. అందుకే మణి మంత్ర ఔషధాలని అంటూ ఉంటారు. అంటే వైద్యశాస్త్రం కూడా ఈ మాట చెప్తుంది, మణులతోనూ మంత్రంతోనూ ఔషధాలతోనూ బాగుండొచ్చుట. కానీ శివభక్తులు అంటారు, మణి రుద్రాక్ష, మంత్రం పంచాక్షరి, ఔషధం భస్మం. వాళ్ళంటికి భస్మమే. ఒంట్లో బాగాలేదా, భస్మం పట్టుకుని శివమంత్రం చేసి ధరించు, బాగుంటుంది. నిరంతర భస్మధారణ చేసుకో. అందుకే సర్వరక్షామణి భస్మము. ఈ కథలు ఎన్ని చెప్తున్నాడో చూడండి. శివధర్మములు కథల్లో కలిపి చెప్పాలి. ఊరికిన మహాభక్తుల కథలు చెప్పడమే కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మీరు గమనిస్తే గత 5 రోజులుగా ఇవాళ 6వ రోజుతో కలిపి శివధర్మములు సాధనా విషయములే మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా భస్మం యొక్క మహిమ తెలిసినటువంటి వాడు. పైగా వేదత్రయమునకు, త్రేతాగ్నులకు, ప్రణవంలో ఉన్న 3 అక్షరములకు, లోకాల్ని నడిపేటువంటి 3 దేవతలకు, 3 శక్తులకు, అలాగే ఇందాక చెప్పినట్టు త్రేతాగ్నులకు సంకేతముగా ఉన్న భస్మాన్ని ధరించేవాడు. ఇది త్రిపుండ్ర ధారణలో ఉన్నటువంటి వైశిష్ట్యం. అది అకార ఉకార మకారాల్ని, ఋగ్యజు సామములను, ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను తెలియజేస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ భస్మధారణ త్రిపుండ్రములుగా ధరించి ఉండేవాడు. ఇక ఈయనెప్పుడు త్రిపుండ్రములు, త్రేతాగ్ని ఉపాసన, అగ్నిహోత్ర గృహం. అలాంటి విప్రోత్తముడు, వేద పండితుడు, నిత్యాగ్నిహోత్రి. నిత్యాగ్నిహోత్రి అన్నప్పుడు 3 అగ్నులను ఉపాసిస్తూ ఉంటారు. నిత్యాగ్నిహోత్రంలో 3 అగ్నులు, అవే గార్హపత్య దక్షిణాగ్ని ఆహవనీయగ్ని. అవి నిత్యాగ్నిహోత్రీకులు చేస్తూ ఉంటారు. 4వ అగ్ని వాళ్ళ ఇంట్లో ఉండేదిట. ఎవరావిడ అంటే పాతివ్రత్య ధర్మం కలిగిన ఆయన పత్ని 4వ అగ్నిగా ఉన్నది అన్నాడు. ఎంత అద్భుతమైన వర్ణనండి. అసలు ఇక్కడ ఆవిడ పేరు చెప్పలేదు, కానీ భక్తి అంతా ఆవిడితే. వీళ్ళ పని ఏమిటంటే పరమేశ్వరుణ్ణి చక్కగా ఆయన అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు. ఇవిడన్నీ అమర్చుతూ ఆ పరమేశ్వర మంత్రం చేసుకుంటూ ఆయనకి సహకరిస్తూ ఆ లింగ పూజలో పాల్గొంటూ ఉంటుంది. అయితే ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా శివుని ఆలయానికి వెళ్ళి పూజ చేసుకోవడం కూడా వాళ్ళకి అలవాటే. దంపతులు ఉభయులు పెడుతూ ఉంటారు. ఆయన ఆర్ద్రా దినంలో స్వామిని ఇంట్లో ఆరాధన చేసి, ఆర్ద్రోత్సవం అనేటువంటిది, ఆర్ద్రా పర్వం అనేది శివవ్రతాల్లో ఒకటి. శివవ్రతములు కొన్ని చెప్పారు. ప్రదోషము, మాస శివరాత్రి, సోమవారము, ఆదివారం ఇత్యాదులు. అందులో మళ్ళీ ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు శివునికి ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. పగలంతా ఉపవసించి సాయంకాలం ప్రదోషకాలంలో స్వామిని అర్చిస్తారు. అదొక పద్ధతి. ఈ ఆర్ద్రోత్సవంలో ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళేట. ఇది చాలా ముఖ్యం. కానీ పండగల్లో వచ్చే కనుక ఊళ్ళో పడి క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూ ఇంట్లో పూజలు వదిలేస్తారు. కానీ గృహంలో పూజ చాలా ముఖ్యమని చెప్పడం దీనిలో చెప్తున్న గొప్ప అంశం. అంటే నిత్యం తన ఇంట్లో చేసే దేవతార్చన మానరాదు. అందుకే ఇంట్లో పూజించి ఆలయానికి వెళ్ళాడు. ఆలయం పేరు అయవంత ఆలయం. దీన్ని అజవంతి అని సంస్కృతంలో చెప్పారు. ఇక్కడ శివుడు యయవందీశ్వరుడు లేదా అజవందీశ్వరుడు. అజవంధ్యుడు. అజవంధ్యుడు అంటే బ్రహ్మచేత పూజింపబడేవాడు. ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈయన అర్చన చేసేవాడు. భారీ చక్కగా ఇచ్చేది. అయితే వీడికి ఒక లక్షణం ఉందిట. ఆ శివుణ్ణి చూస్తున్నప్పుడు ఏదో లింగము రాయి అని కాకుండా ఆ ప్రేమగా దర్శించేది. సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడున్నాడు, ప్రేమగా దర్శించేది. ఆయనకు ఒక్కొక్క ద్రవ్యం ఇస్తూ ఉంటే, ఆయన అభిషేకం చేస్తూ ఉంటే ఇవిడ కళ్ళ అశ్రువులు రాల్చుతూ ఆ శివదర్శనం చేస్తూ మురిసిపోయేదండి. నేను శివుణ్ణి అభిషేకిస్తూ ఉండగా చూస్తూ ఒక పుణ్యం, అభిషేకించిన తర్వాత ఆయనకు అలంకారం చేస్తూ చెయ్యగా చూడడం మరొక పుణ్యం. అభిషేకించినప్పుడు కూడా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకిస్తున్నప్పుడు చూస్తూ ఒక్కొక్క పుణ్యం చెప్పారు. చేసేవాడి పుణ్యం ఎలాగో ఉంటుంది. క్షీరంతో అభిషేకం చేస్తే ఒకటి, పెరుగుతో చేస్తే ఒకటి, భస్మంతో చేస్తే ఒకటి, గంధంతో చేస్తే ఒకటి, రకరకాలు ఉన్నాయి. చేసినా చూసినా అంత పుణ్యం. లింగముమాపతే అహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అన్నారు.
ప్రాతకాలంలో చేస్తే స్వర్గదం, మధ్యాహ్నం చేస్తే యజ్ఞములు చేసిన ఫలం, సాయంకాలం చూస్తే దర్శనం, అహరహ సందర్శనం, ప్రతిరోజు సాయంకాలం చూస్తే మోక్షంట. ప్రదోషకాలానికి అంత విశేషం చెప్పారండి ఇక్కడ. పైగా ఏదో పుణ్యాలు వస్తాయి నువ్వు చూడట్లేదు, ప్రేమతో చూస్తుంది ఇక్కడ. నువ్వు శివలింగమునికి ఎంత చూసినా ఎంత పుణ్యం వచ్చును, ఎంత వచ్చును లెక్క కొట్టుట ఇవి ఉండవు భక్తిలో. ప్రేమగా దర్శిస్తుంది. తర్వాత భస్మం వేస్తూ ఉంటే ఇంకా మురిసిపోతుంది. అయితే ఇలా వేస్తూ ఉంటే పైనుంచి సాలీడు గూడు ఒకటి ఉంది, అందులోంచి సాలి పురుగు జారి పడిపోయింది లింగం మీద. ఇతడు పట్టించుకోవట్లేదు, పంచాక్షరి జపిస్తున్నాడు, రుద్రం చేస్తున్నాడు. ఈవిడ హఠాత్తుగా వెళ్ళి శివుడి మీద సాలిపురుగు పడిందంటే ఉప్పు నూదిందండి వెళ్ళి ఇక్కడ. దాంతో సాలిపురుగు కింద పడి చూశాడు ఈయన. ఎంత అపచారం చేసావు, శివుడి మీద ఊదుతావా? ఎప్పుడైనా భగవంతుడికి ఇచ్చే ద్రవ్యాలని కానీ భగవంతుని కానీ నోటితో ఊదరాదు, ఇది బాగా తెలుసుకోవాలి. కొన్ని ఊదరాదు. మనం అగరబత్తి వెలిగించేది ఉప్పు నూత్తి ఇంకా అది ఇవ్వకూడదు. కొంతమందికి అలవాటు ఉంది, బియ్యం చెరుగుతున్నప్పుడు ఊదడం, పాలు పొంగితే ఊదడం, అది మళ్ళీ దేవతలకి ఇవ్వరాదు, పనికిరాదు, తెలుసుకోండి, దోషం అది ఇక్కడ. అందుకే కొంతమంది తమ నోటి తుంపర్లు తులుతాయని నోటి గుడ్డ కట్టుకుని కూడా వండుతూ ఉంటారు. అది మనం చాదస్తం అనుకుంటాం, కానీ శాస్త్రం ఆ జాగ్రత్త చాలా అవసరం. అందుకే వండేటప్పుడు అప్పుడు మాట్లాడడం కూడా కూడదు అని ఎందుకంటారంటే ఇవన్నీ నియమాలు. ఆమె ఊదింది ఎప్పుడో ఈశ్వరుడైన ఈశ్వరుడికి నోటిగాలు తగలడం ఏంటి, తుంపర్లు కూడా పడతాయి కదా తప్పకుండా. ఎంత తప్పు చేసావు నువ్వు, కనుక నీకు నాకు చెల్లి వాళ్ళ నుంచి, నీ దారి నీది, నా దారి నాది అని వెళ్ళిపోయాడు. పూజ అంతా చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు గుళ్ళోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు, శివుడు కల్లో కనబడ్డాడు. ఎలా కనబడ్డాడంటే ఒక చోట మాత్రమే శుభ్రంగా ఉంది, మిగిలినంతా ఒంటి నిండా దద్దుర్లు. శివుడికి ఇదేమిటి ఈ రూపంతో కనబడ్డావంటే, ఆమె ఏ మేర ఊదిందో ఆ మేర మాత్రమే నాకు బాగుంది, మిగిలినంతా దద్దుర్లే అని చెప్పాడు ఇక్కడ. అంటే ఆమె ఊదడం నాకు నచ్చింది, అందువల్ల ఈ మాత్రమే బాగుంది. లేకపోతే సాలీడు పురుగు పారితే ఎలర్జీలు వచ్చేస్తాయే, అది మిగిలిన శరీరానికి అంతటికి వచ్చింది, అక్కడ రాలేదు. ఎందుకంటే ఆమె ఊదింది కనుక ఆమె ఊదడం నాకు చాలా నచ్చింది అన్నాడు శివుడండి. ఏమి ప్రేమ! ఇవాళ నుంచి ఊదడాలు మొదలు పెట్టకండి. ఇక్కడ ఆమె భక్తి ఏంటంటే ఊదన లేదా ఏం పర్వాలేదండి, ఆ ఫలానా ఆవిడ ఊదింది, ఆవిడకి అసలు అవేవి వాదం లేదు, వివాదం లేదు, తర్కం లేదు, ఏమీ లేదు, శుద్ధమైన ప్రేమ. ఎదురుగా కనబడుతున్నాడు శివుడు మా స్వామి, అంతే. అంతేగాని పరంజ్యోతి పరమాత్మానికి ఇవన్నీ అంటుతాయా అంటే మనకు ఆ తెలివితేటలు ఉన్నాయి కానీ భక్తి లేదు, అది బాధ. ఆవిడకున్న అమాయకమైన ప్రేమ, ఆ ప్రేమతో ఊదింది ఆయన మీద ఆ పురుగు ఉండకూడదని. అప్పుడు లెంపలేసుకుని ఆ మహాభక్తురాలి పట్ల అపచారం చేశారని తెలిసి మళ్ళీ గుడికి వెళ్ళి తప్పు చేశారమ్మా, నువ్వు చేసింది ఆయనకు నచ్చింది చాలా, అక్కడ ఏం చేస్తాను ఆయనకి నచ్చింది అని తెచ్చుకొచ్చుకున్నాడు. ఈయన ఒక నాయనారండి, నీలనక్క నాయనార్ అని పేరు ఈయనకి. దీన్ని బట్టి ఆ తల్లి ప్రేమను ఒక్కసారి చూడాలి. ఒక్కొక్కరి ప్రేమ తలంచుకుంటే ఆ పరమేశ్వరుడిని ఎలా చూసుకున్నారు వాళ్ళు, అంత అపురూపంగా చూసుకోవాలండి. అంతేగాని లింగాన్ని చూసి ఒక రాయి లేదా ధాతువు అనే దృష్టి, మంత్రాన్ని చూసి ఏదో అక్షరాలు కదా ఆవలిస్తూ చేసేద్దాం అనే దృష్టి ఉంటే వాడికి సిద్ధి ఎక్కడొస్తుంది? అతను శివుడే అనుకుని చేసినట్లయితే. అందుకే ఒక ఆయన వాళ్ళ పూర్వీకులు కట్టించిన శివాలయాన్ని నిర్లక్ష్యం చేశాడు, దాంతో ఇంట్లో దరిద్రం వచ్చింది. ఇల్లాలు తెలివైన ఆవిడ, పెద్దవాళ్ళు కట్టించిన శివాలయాన్ని నువ్వు నిర్లక్ష్యపరచవు, అందుకే దరిద్రాలు బాధలు ఎక్కువయ్యాయి అన్నది. కనుక నువ్వు వెళ్ళి ఇంక రేపటి నుండి శివుడు పూజ చేయి, ఆలయాలు ఉంటే శివుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడని చెప్పటి మెట్ట వేదాంతాలు ప్రమాదాలు కలిగిస్తున్నాయని తెలుసుకోండి. పెద్ద వేదాంతుల్లాగా ఓ 2 ఉపనిషత్తులు చదవడం ఈ కబుర్లాడటం అని ఉపనిషత్తు చెప్పిందా? నీకు అంతటా పరమేశ్వరుడు ఉన్నాయి కనుక ఆలయంలో పూజించకము అని చెప్పిందండి ఉపనిషత్తు. నువ్వు అన్వయిస్తున్నావు లేనిపోయిన అన్వయాలు. అంతటా ఉన్నవాడు లింగంలో మాత్రం ఉండడు. అప్పుడు అతను అన్నాడు, అంతటా ఉన్నాడు కదా శివుడు, అక్కడే ఉంటాడు గుళ్ళో అంటే ఐశ్వర్యం కూడా లోకం అంతటా ఉంది అన్నది ఇక్కడ గొప్ప మాట చెప్పింది. ఐశ్వర్యం కూడా ప్రపంచంలో అంతటా ఉంది కదా, అనుభవించు, నీకే ఎందుకు ఐశ్వర్యం? ఎంత గొప్ప మాట చెప్పింది. ఆ తల్లికి దండం పెట్టాలండి. అందుకు ఒక్కొక్కప్పుడు మనం మామూలు మనుషులు గొప్ప మాటలు ఆడేస్తుంటారు, పట్టించుకో, కనబడుతున్న దాన్ని గుర్తించలేము మనం. కానీ ఆ తల్లి నిజంగా ఒక నయన్మారులు లాంటిది ఆవిడ, ఎవరో కానీ గొప్ప మాట అన్నది ఆవిడ. స్వయంగా విన్న చూసిన దృశ్యం వృత్తాంతం మీకు చెప్తున్నా. వెంటనే అది బుద్ధి వచ్చింది, ప్రపంచమంతా ఐశ్వర్యమేగా ఉండు. అప్పుడు తెలుసుకుని ప్రపంచమంతా ఐశ్వర్యం మన ఐశ్వర్యం మనదేగా. అప్పుడు శివాలయాన్ని మళ్ళీ తండ్రి తాతడిచ్చిన శివాలయానికి వెళ్ళి శివుడిని ఆరాధన చేసి తిరిగి బాగుపడ్డాడు. తెలుసుకోండి ఇక్కడ
ఇది గమనించవలసిన అవసరం. కనుక ఇలాంటి ప్రేమ మా స్వామి గొప్ప మాట. బిడ్డకి పెట్టినట్టు శివుడికి పెట్టు, తండ్రి చూసుకున్నట్టు స్వామి నిన్ను చూసుకుంటాడు అనే మాట ఆ తల్లి చెప్పిందండి. అద్భుతమైన మాట అది. ఇక్కడ చిన్న విషయం కాదు. అలాంటి ప్రేమ పరమాత్మపై ఉండాలి. అలా కొలుచుకోవాలి భగవంతుణ్ణి. అప్పుడు ఆయన ఇలా కొలిస్తే వేదమంత్రముల పూజ కంటే సంతోషిస్తాట ఆయన. ఇది వేదమంత్రం చేస్తున్నంతసేపు నీకు మంత్రం వల్లేస్తుంటావు, మనసు ఎక్కడో ఉంటుంది, అహంకారం కావలసినంత ఉంటుంది. ఎందుకంటే పాండిత్యం వల్ల మొదట వచ్చేది అహంకారం. అది జ్ఞానానికి సాధనకి వినియోగించే మహాత్ములకి పాండిత్యం తపస్సు. వాడికి వినియోగించకపోతే దేనికి వెళ్తుంది? అహంకారానికి తీసుకెళ్ళిపోతుంది. కనుకనే ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే అనే దూర్జటి పద్యం గుర్తెచ్చుకోవాలి. ఆ సాలిపురుగు స్వామికి గుడిపోయిందే నేడ్చేసింది. నీ సాలీడు దారం గుళ్ళో ఆయన ఎలా ఉంటాడు అని ఎవరైనా అడిగితే మీరు కట్టి గుళ్ళో మాత్రం ఉంటాడా సర్వేశ్వరుడు అని అంటుంది. అంతే కదా, భావనతో అందుతాడైనా. వాళ్ళ భావన అలా ఉన్నప్పుడు శివుడు ఆ భావనలో ఒదిగిపోతాడండి. భావవేద్యో మహేశ్వర అన్నారు ఇక్కడ. అటువంటి స్వామి. అలాగే భావగ్రాహ్యో మహేశ్వర అన్న మాట ఉంది కదా. ఇలా అనుగ్రహం చూపిస్తే లెంపలేసుకున్నాడైనా. భార్య ఈ పని చేసింది అని హక్కుతో ఆమెను తృణీకరించేనే కానీ ఎంత భక్తి ఆమెకున్నదని బుద్ధి తెచ్చుకొని ఇద్దరూ కలిసి మరి యథావిధంగా పూజ చేస్తున్నారు. అతనికి ఒక కోరిక ఉంది ఎప్పుడు. ఏంటంటే జ్ఞాన సంబంధుని చూడాలి. అంటే ఇది కూడా ఆయన కాలంలోనే జ్ఞాన సంబంధుని చూడాలి, ఆయన పాదాలపై పడాలి. ఇలా అనుకుంటూ ఉంటే ఎవరో చెప్పారు మన ఊరికి జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు అని. వెంటనే ఆనందపరసుడై అందరితో కలిసి ఆయన ఊరు ఏమని చెప్పుకున్నాం, శాత్తమంగళం. ఆ ఊర్లో తాను ప్రత్యేకంగా అందరినీ పిలిచి జ్ఞాన సంబంధుడు వస్తున్నంటే అందరికి ఉత్సాహమే. అప్పటికంత ప్రసిద్ధి ఆయన. ఊర్లో ఆ మట్టి వీధుల్లోంచి ఆయన వస్తూ ఉంటే ఆ దుమ్ము రేగకుండా ఉండడానికి ఆవు పేడ కల్లాపి జల్లేట. మొత్తం రంగవల్లులు అలంకరించారు, రాటలు పాతి పందిళ్ళు వేశారు, చలువు పందిళ్ళు వేశారు, ప్రతి గృహానికి తోరణాలు కట్టారు. వీళ్ళందరూ వెళ్ళి వస్తున్న ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. అయితే జ్ఞాన సంబంధులతో పాటు నీలకంఠ పెరుంపానార్ అని ఒక మహానుభావుడు దంపతులు, వాళ్ళు ఉభయులు కూడా వస్తున్నారట. వాళ్ళు గొప్ప సంగీత విద్వాంసులు, ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన గొప్ప గాయకుడు ఆయన నీలకంఠ పెరుంపానార్. ఆయన జ్ఞాన సంబంధుడు పాటల్ని వీణ మీద వీటుతూ పాడుతుంటాడు. అది జ్ఞాన సంబంధుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన వస్తుంటాడు. ఒక్కసారి ఆయన పాట కట్టేసి నువ్వు స్వరపరచు అంటూ ఉంటే ఆయన స్వరపరిచి వీణ మీద మీటుతూ గానం చేసేవాడు. ఆయనతో పాటు వచ్చాడు ఈ దంపతులు, జ్ఞాన సంబంధుడు, ఆయన అనుసరించే మిగిలిన భక్తులు. వీళ్ళందరూ వచ్చి తమ కోసం అలంకృతమైనటువంటి వీళ్ళ భక్తిని చూసి సంతోషించాడు జ్ఞాన సంబంధుడు. ఆయన చూడగానే ఈయన చేసిన పని ఏమిటంటే జ్ఞాన సంబంధుడిని చూశాను ఉత్సాహంతో నేల మీద పడి దొర్లేటండి. దొర్లి హరనామం శివనామం పలుకుతూ జ్ఞాన సంబంధునికి జయ జయధ్వానాలు పలుకుతూ మురిసిపోతున్నాడు. మా ఇంటికి రావయ్యా అని అంటే అందరూ అంటున్నారు. అందరికీ మా ఇంటికి రావాలని నేను తీసుకెళ్లాలని ఉంటుంది, కానీ పాపం మంచి భక్తుడయ్యా వారింటికి వెళ్ళని అందరూ చెప్పారు. దానితో ఈ నీలనక్కరింటికి ఆయన చేరుకున్నాడు. చేరుకున్నాక ఒక మాట చెప్పాడు, మీ ఇంటి దగ్గర ఈ పక్కన నీలకంఠ పెరుంపానార్ దంపతులకి విడిది ఏర్పాటు చేయు, వాళ్ళు యోగ్యులైనటువంటి వారయ్యా అని చెప్పగానే ఆయన అగ్నిహోత్ర గృహంకి దక్షిణం వైపున ఉన్నటువంటి ఇంట్లో వారిని అక్కడ ఉంచి వారికి ఆధారం చూపించాడు. మొత్తానికి రాత్రి అక్కడ వారు అతిథి భోజనం అవన్నీ అయిన తర్వాత కూర్చుని శివచర్చ చేసుకుంటూ కాలం గడిపారు. తెల్లవారిని వెంటనే జ్ఞాన సంబంధుడు అక్కడున్న స్వామిపై చెప్పుకున్న అజవందీశ్వరుడు ఆ స్వామిని దర్శించడానికని వెళుతుంటే ఆయనతో పాటు ఈ నీలనక్కర్ కూడా బయలుదేరారు. అక్కడ జ్ఞాన సంబంధుడు స్వామిపై అద్భుతమైన రచనలు చేస్తూ ఉంటే అది విని పరవశించిపోయాడు నీలనక్కర్. ఈ విధంగా అక్కడ ఉంటూ నేను మళ్ళీ ప్రయాణం చేయడానికి వెళ్తున్నాను, జ్ఞాన సంబంధుడు వెళితే ఇంకా నేను నీతో పాటు వచ్చేస్తాను, నీతో పాటు తిరుగుతాను, ఇంతమంది నీతో తిరుగుతున్నారు, నేను ఒక్కడిని బరువైపోతానా, నేను నా భార్య కూడా నేను వచ్చేస్తాను అంటే వీల్లేదనైనా నువ్వు ఇక్కడే ఉండాలి, కానీ నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇప్పుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు జ్ఞాన సంబంధుడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇంకా జ్ఞాన సంబంధుడి కథలోకి మనం వెళ్ళలేదు. ఆ జ్ఞాన సంబంధుడు చిట్ట చివరికి అనేక మంది భక్తుల్ని తనతో పాటు తీసుకువెళ్ళి శివైక్యం చేస్తాడు, తాను కూడా శివైక్యం అవుతూ. ఈయన వృత్తాంతంలో అది ప్రత్యేకత అండి. స్వయంగా అందరూ చూస్తూ ఉండగా తనతో పాటు వందలాది మంది భక్తుల్ని శివుళ్ళో ఐక్యం చేస్తాడు, తాను కూడా కలిసి. అందుకే జ్ఞాన సంబంధుడు కథ వేరు, అసలు ప్రత్యేకమైన కథ.
ఒక రామాయణంలో రామకథ, భాగవతంలో కృష్ణ కథ ఎంత పవిత్రమో సెక్యులర్ జ్ఞాన సంబంధుల కథను అంత పవిత్రంగా రచించుకున్నాడు, అంత చక్కగా ముచ్చటగా మురిపెంగా రచించుకున్నాడు. అయితే ఈ జ్ఞాన సంబంధుల వృత్తాంతం ఉపమన్యుని భక్త విలాసంలో ఉంది, శివరహస్యంలో ఉన్నది, ఇంకా వివిధ గ్రంథాల్లో పూర్వమే ఉన్నది. కానీ దాన్ని అందంగా చక్కగా రచించుకున్నాడు. ఎలాగైతే సంస్కృత భాగవతంలో ఉన్న కృష్ణ కథని పోతన గారు ముద్దుగా రచించుకున్నారో, సెక్యులర్ కూడా జ్ఞాన సంబంధుల కథని అంత విస్తారంగా అంత ప్రేమగా రచించుకున్నారు. అందుకే నలుగురిలో ఈయన చిన్నవాడు అయినప్పటికీ మొదటి స్థానం ఈయనకే ఉంటుంది. ఎవరైనా నలుగురి చిత్రం చూసినా లేదా విగ్రహాలు చూసినా గుర్తు తెచ్చుకోండి, చాలామంది చూసుంటారు ఇప్పటికే. అందులో మొదటివాడు ఈయనే, పిల్లాడు తాళాలు కొడుతూ ఉంటాడు ఈయన, చిన్న పిల్లాడు. ఆ తర్వాత అప్పరు కనబడతాడు మనకి, ఆ తర్వాత సుందరారు, ఆ తర్వాత మాణిక్యవాచకుడు. ఇది నలుగురు గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటి స్థానం ఎవరిది? అలాంటి జ్ఞాన సంబంధుడు తాను ముక్తి పొందుతున్నప్పుడు ఎవడు ప్రేరేపించాడో తెలియకుండా ఆయన ఏ క్షేత్రంలో ఆ క్షేత్రానికి చేరుకున్నాడు ఈయన నీలనగ్నుడు. అప్పుడు ఆయనతో పాటు ఐక్యం చెందాడు. అటువంటి జ్ఞాన సంబంధుడుకు ఒక నమస్కారం చేసుకుంటూ తిరునీలనక్క నాయనార్ వృత్తాంతం ఇంతవరకు చెప్పుకున్నాం. వాళ్ళ ఆవిడ యొక్క భక్తిని కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా హేమలామపురం అని ఒక పట్టణం ఉంది, దానికి యమప్పేరూరు అని పేరు తమిళంలో. అక్కడ దానికి ప్రత్యేకత ఏంటంటే, నిన్న కథ జాగ్రత్తగా విన్న వాళ్ళకి శివుడు బంగారు కాసులు ఇస్తాడు, గుర్తున్నదా? అప్పరికి జ్ఞాన సంబంధుడికి. అందులో ఆయనది నాణ్యంగా ఉంటుంది, కొంచెం నాణ్యం తక్కువగా ఉంటుంది. ఆ ఇచ్చిన ఊరిది, అక్కడ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ఊరిలో నవనంది అని ఒక గొప్ప శైవ విప్రోత్తముడు ఉండేవాడు. నవనంది, ఆయన తమిళ నమినంది అడిగల్ అంటారు, ఇక్కడ నవనంది అని మూలంలో ఉన్నటువంటి మాట. అతడు గొప్ప వేద పండితుడు, నిత్యాగ్నిహోత్రికుడు. నిరంతరం వాల్మీకినాథుని పూజిస్తూ ఉండేవాడు. వాల్మీకినాథుడు అంటే తిరువారూరులో, అంటే కమలాపురంలో స్వామి కొలుచుకునేవాడు. అంటే దగ్గరలో ఉన్న క్షేత్రం అది. నిరంతరం తిరువారూరుకు వెళ్ళి కొలుచుకునేవాడు. ఆ తిరువారూరుని సేవించిన తర్వాత అరణిరి అని ఒక ఆలయం ఉండేది కొంత దూరంలో, అక్కడికి వెళ్ళి స్వామిని పూజిస్తున్నాడు. అయితే ఒకరోజు ఆ అరణిరి క్షేత్రానికి వెళ్ళేటప్పటికల్లా చీకటి పడుతుంది. ఆయనకి నేతి దీపాలు వెలిగించడం అలవాటు. అందులో సంధ్యా సమయం రాగానే శివుని దగ్గర దీపం వెలిగించడం ప్రదోష కాలంలో. అందులో నేతి దీపాలు వెలిగించాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడెక్కడైనా నెయ్యి పట్టుకొస్తాడు, కానీ ఈసారి నెయ్యి తెచ్చుకోలేదు. సమీపంలో దొరికే అవకాశం లేదు, సమయం దాటరాదు. కనుక ఎవరినైనా అడిగైనా నెయ్యి తెచ్చుకుందామని అక్కడ ఉన్నటువంటి ఒక విప్రోత్తముల్లా ఉన్న ఒక ఇంటికి తలుపు తట్టాడు. వాడు విప్రుడు కాడు, పరమనాస్తికుడు వాడు. మునుపు చెప్పినటువంటి అవైదిక మతావలంబి. అతడి ఇంటికి వెళ్ళి నెయ్యి కావాలన్నట్ట. దేనికి అన్నాడు వాడు. ఇక్కడ శివాలయంలో స్వామివారికి దీపం వెలిగించుకోవాలి, అది నా వ్రతం, ఆ వ్రతం తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను. పైగా నెయ్యి తీసుకున్నందుకు గాను తగిన ద్రవ్యం ఇస్తాను, ఎందుకు ఉచితంగా నెయ్యిని తీసుకోరాదు కదా, అందుకు దానికి తగిన ద్రవ్యం కూడా నేను ఇస్తాను, నాకు ఇవయ్యా అని అడిగాడు. ఇక్కడ నెయ్యి లేక కాదు, కానీ నెయ్యి ఎందుకయ్యా మీకు, దేవుడికి దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా. అదొక ఆలయం, అందులో ఒక బొమ్మ, దానికి మీరు దీపాలు పెడతారు, శివుడు అంటారు. మళ్ళీ శివుడి చేతిలో అగ్నిహోత్రం ఉంటుందిట, అంతే కదా, నటరాజు చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. చేతిలో అగ్నిహోత్రం పెట్టుకున్నవాడికి నెయ్యి దీపం ఎందుకయ్యా, అసలు దీపాలు ఎందుకు వాడికి, చేతుల్లో దీపం పెట్టుకున్నవాడికి. ఇలాంటి వితండవాదాలు చేయడం మొదలుపెట్టాడు. పైగా పెద్ద మహిమాన్వితుడు అని చెప్తున్నావు కదా, నీటితో మాత్రం దీపం వెలిగించలేరా, నెయ్యితోనే వెలిగించాలా అని అంటే, వీడెవడో తెలుసుకుని వీడితో వాదించడం వ్యర్థం అనుకుని ఆలయానికి తిరిగి వచ్చి, స్వామి ఇవాళ వ్రతభంగం అవుతున్నట్టు బాధ కలుగుతుందయ్యా, ఏమి చెయ్యడం అంటూ ఉంటే, అతన్ని గురువు అనుకో అన్నట్ట శివుడు. అతను ఏమన్నాడు, నీటితో దీపం వెలిగించమన్నాడుగా, వెలిగించి చూడు. ఆ ధ్వని వినబడింది, అంతే, కనబడలేదు ఆయన. వెంటనే అక్కడ కొలనుంది, ప్రమిదలు ఎన్నో ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి. ఆ కొలం నుంచి నీళ్లు తెచ్చి ఒక్కటి పెట్టి వెలిగించడం పెట్టాడు. ఆశ్చర్యం, అన్నీ వెలిగాయండి మొత్తం. నీటితో దీపాలు వెలిగించిన మహాభక్తుడు. ఇది చూడగానే ఎవడైతే వితండవాదం చేశాడో తల ఉంచుకున్నాడు ఒక్కసారి. అంటే కేవలం శాస్త్ర చర్చలు వాదాలు కాదు, ఈశ్వర మహిమతో అతను నోరు మూయించాడు. చూడండి, ఇక్కడ భక్తి మహిమతో, భగవంతుని యొక్క మహిమతో నోరు మూయించాడు. శివుడు ఆజ్ఞతో ఇంకా ప్రతిరోజు నీటితోనే దీపాలు వెలిగించాడు. ఒకటి కాదు, రెండు కాదు, వేల దీపాలు, ఒక్కడు కూడా ఆరేది కాదు. ఇలా నిరంతరం వెలిగించేవాడు. అక్కడ ప్రధానంగా పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంతో ఉంటాడు. ఆయన ఆ దీపముల సేవకు చాలా సంతోషించి ఇతన్ని నాయనాన్ని చేశాడు.
మొత్తానికి ఇలా సేవ చేసినటువంటి ఆయన ఒకప్పుడు తిరువారూరులో ఒక మహోత్సవం జరుగుతుంటే వెళ్ళాడు. ఆ విగ్రహాలని ఉత్సవంగా తీసుకువెళ్తుంటే తాను పరవశించి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు తిరువారూరులో ఉన్న ప్రజలందరూ గుమికూడుతుంటే ఇతరు వాళ్ళతో పాటు వెళుతుంటే వాళ్ళని తాకాడు. మంచి సదాచార సంపన్నుడు గనుక వాళ్ళని తాకడం జరిగింది కదా అని ఇంటికి వచ్చేటప్పటికల్లా రాత్రి అయిపోయింది. ఈయనకి ఎంత రాత్రి అయినా ఇంటికి వచ్చి స్నానం చేసి శివపూజ చేసుకొని పడుకోడు, అదొక నియమం. రాత్రి అయింది. రాత్రి అవగానే స్నానానికి నీళ్లు పెట్టు అన్నాడు. ఎందుకంటే చాలామందిని ముట్టుకున్నాను అక్కడ, స్నానం చేయాలి అని అంటే సరే వేడి నీళ్ళు తోడించుతానండి అని ఆవిడ వెళ్ళింది. కాస్త మాగన్నగా నిద్ర పట్టింది. ఆ సమయంలో శివుడు కనబడి, తిరువారూరులో ప్రజలు ఎవరు అనుకున్నావు, వీళ్ళందరూ నీకు సామాన్య మానవుల్లో కనబడ్డారా, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా, ఏమనుకున్నావు వారు అని చెప్పిన వెంటనే శివపూజ చేసి బయటకు వచ్చి చూస్తే తిరువారూరులో కనబడే ప్రతిదీ కూడాను శివస్వరూపంగానే దర్శనమిచ్చింది. మొత్తం శివమయంగానే కనబడుతుంది. త్యాగరాజు చెప్పినట్టు పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట, సురలట నరులట, అఖిలాండ కోటులట అందరిలోనూ అన్న స్థితికి వచ్చిన మహానుభావుడైన అది ఇందులో చెప్తున్నటువంటి విషయం. అలాగని సదాచారాలు లేవని కాదు ఇక్కడ, అది మళ్ళీ లాక్కండి. ఇక్కడ భగవత్ పూజకి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి, స్నానం చేసుకుని శుద్ధుడే వెళ్ళాలి. అది ఎవరైనా చేయవలసిందే విధానం. ఒక నెక్కు తక్కువగా చూడడం పనికిరాదని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం. రెండవది, ఒక పరాకోటికి చెందిన భక్తుడి యొక్క స్థితిని చూపిస్తున్నారు. శాస్త్రం కూడా ఒక మాట చెప్తోంది. ఈ అంటు ముట్టు వీటి గురించి శాస్త్రం చాలా విషయములు చెప్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక పద్ధతి, బయటకు వెళ్ళినప్పుడు ఒక పద్ధతి. ఆలయాల్లో ఉత్సవాల సమయంలో ఈ శౌచములు వర్తించవు. ఇది ధర్మశాస్త్రమే చెప్తున్న అంశం ఇక్కడ. ఆ ధర్మశాస్త్ర విషయమే ఇతనికి శివుడు తెలియజేశాడు అనుకోవచ్చు. మొత్తాన్ని ఏ స్థితిని ఇచ్చాడంటే, తిరువారూరులో అన్ని చోట్ల అందరిలోనూ వాల్మీకనాథుడైన పరమేశ్వరుని చూడగలిగే యోగం అతనికి ప్రసాదించాడు. అటువంటి నమినంది తర్వాత ఆయన కూడా గొప్ప నాయనార్గా కీర్తి పొందాడు. నమినంది ఎడిగల్ నాయనార్ అనేటువంటి ఆ మహానుభావుని కథ చెప్పుకున్నాం. ఆడ తర్వాత ప్రారంభమవుతోంది అద్భుతమైన వృత్తాంతం ఇక్కడ చెప్పబడుతున్నది. ఒక భవ్యమైన క్షేత్రం ఒకటి ఉన్నది. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు అంటే బ్రహ్మపురం, ఇది ప్రసిద్ధిగా కనబడుతుంటుంది. అదేవిధంగా వృషధ్వజపురము, వేణుపురము, కాళీపురము, మళపురము, ఇంకా పుహలి, గురునీర్, తోణిపురం, చిరపురం, పురవం, చంపానగరం, కళుమల, కొచ్చవయం, ఇన్ని పేర్లు ఒక క్షేత్రానికండి. అది కాళీ అనే పేరు కూడా దానికి ఉన్నది. అది పవిత్రనామంగా శీర్గాళి అని చెప్పబడుతూ ఉన్నటువంటి గొప్ప క్షేత్రం అది. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు శివపాద హృదయుడు. పేరే ఎంత బాగుంది చూడండి. ఈ పేరు సంస్కృతంలో ఏదో, తమిళంలో కూడా అదే రాశాడు సెక్యులర్, శివపాద హృదయుడు. ఆయన భార్య పేరు భగవతి. వీరి సద్వంశం, సనాతనమైనటువంటి ధర్మానికి చెందినవారు, శివభక్తి పరాయణులు. అలాంటి సమయంలో కాలం ప్రతికూల మతములు వ్యాపించిపోయి వాటిని రాజులు తలకెక్కించుకుని ధర్మానికి హాని కలిగిస్తున్న కాలమే. ఇతని శివపాద హృదయుడు బాధపడుతూ, స్వామి, ఇలాంటి దుర్మతాల్ని తూర్పారబెట్టి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించే మహనీయుని నువ్వు ప్రసాదించాలి అని రోజు కొలుచుకునేవాటి శివపూజ చేసి. ఆ తోణిపురంలో అంటే సిర్గాళిలో శివుని ఆరాధించిన వెంటనే కోరుకునేది ఇది. ఇలా బహుకాలం ఆయన సేవించుకుంటూ ఉంటే కొంతకాలానికి వారికి ఒక సత్సంతానం కలిగింది. ఆ సంతానం కలిగినప్పుడు జాతకం కూడా చెప్తున్నాడు ఆయన. గ్రహములు, ఉత్కృష్టమైన గ్రహములు ఎక్కువ సంఖ్యలో ఉచ్చస్థానముల్లో ఉండగా శుభలగ్నంలో ఆర్ద్రా నక్షత్రంలో వైదిక ధర్మాన్ని ఉద్ధరించే శిశువు కలిగాడక్కడ అని చెప్పారు. ఇక్కడ ఆర్ద్రా నక్షత్రంలో కలిగాడంటే మనకి మరొక ఆయన గుర్తు రావాలి, శంకరాచార్యులు వారు. ఆ మహానుభావుని కూడా గుర్తెచ్చుకోవాలి. మొత్తానికి ఈయన ఆర్ద్రా నక్షత్రం నాడు కలిగాడు. పైగా ఇక్కడ వర్ణన చేస్తాడు, తమిళ భాష చేసుకున్న తపస్సు, అనేక మంది ఋషులు చేసుకున్న తపస్సు, దక్షిణ భారతం చేసుకున్న తపస్సు, వేద మార్గానుయాయులు చేసిన తపస్సు పండి ఈయన ఉద్భవించాడు. ఆ సమయంలో ఈయన పుట్టిన వెంటనే దేవతలు దుందుబులు మారుమ్రోగించారు, పుష్పవృష్టి కురిపించారు, అప్సరసలు నృత్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. పరమేశ్వరుని దయా అనుగ్రహము మళ్ళీ భూమిపై వర్షించనున్నది అంటూ అనుకుంటున్నారు.
ఆ సమయంలో అకాలంలో కూడా వివిధ వృక్షాలు కుసుమించాయి. వాతావరణం ప్రశాంతతను దాల్చింది. నదులన్నీ నవజలములతో ప్రవహిస్తూ ఉన్నాయి. అగ్నిహోత్రాల్లో అగ్నులు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగా ఉన్నటువంటి సమయంలో సరి అయిన కాలంలో అతడికి జాతకర్మ చేశారు. ఆ జాతకర్మ ఎలా చేశారో కూడా వర్ణించారు. దానికి తగిన హోమములు చేసి దాని తర్వాత స్వామికి పేరు పెట్టారు. ఏమనంటే జ్ఞాన సంబంధుడు అని నామకరణం చేశారు శివపాద హృదయుడు వారు. పైగా అతనికి రక్ష ఏమిటంటే భస్మమే రక్షగా పెట్టారట. ఇంకా రక్షరేకులు ఎందుకు శివభక్తులకి అని. అలా భస్మ మహిమ ఇక్కడ చాలా వర్ణిస్తారు. అలా పెరుగుతున్న పిల్లవాడు క్రమక్రమంగా ఆ తోణిపురంలో ఉన్నటువంటి పరమేశ్వరుని అమ్మవారి పేరు పెరియనాయకి, బృహన్నాయకి అని కూడా అనొచ్చు. ఆ పెరియనాయకి తోణియప్పర్ వీళ్ళు ఉమామహేశ్వరులు అనే ప్రధాన నామంతో కొలువుబడుతుంటారు. వారిని కొలుచుకుంటూ ఉన్న భక్తుడు ఈయన. ఆ స్వామి ప్రసాదంగా నాకు ఆ శిశువు లభించాడు అనుకున్నారు. ఈయన ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఆనందం చెప్పనలవి కాదు. సరిగ్గా 3 ఏళ్ల ప్రాయం వాడయ్యాడు పిల్లవాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. పరమ పావనుడైనటువంటి ఒక మహాత్ముని చరిత్ర ఇవాళ జననగాథ చెప్పుకున్నాం. దాని తర్వాత ఆయన ద్వారా పరమేశ్వరుడు చేసిన లోకోద్ధరణ, ధర్మోద్ధరణ, శివభక్తుల సముత్తరణ ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. 330 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, గంగా మాతాకి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర.